वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य शरणागति भावंతో రెండు చేతులు పైకెత్తి जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण బాగున్నారా అని దశరథ మహారాజుని ఎవరు అడిగారు? ఎవరు అడుగుంటారు? ఎవరు అడిగారు మాకు తెలియదు, ఇప్పుడు మీరు అడిగితే మాకు తెలుస్తుంది అంటారు. అలాగే ఇది ఎట్లా అయిపోద్దంటే శివధనుసుని ఎవరు విరిచారని చెప్పి పిల్లోడిని అడిగినట్టు అయిపోతుంది. ఏం చెప్తాడు పిల్లోడు? రే ఎవర్రా శివధనుసు విరిచింది చెప్పు.
సార్ నేనైతే శివధనుసుని విలువలేదు సార్. ఇంకొకరిని లేపి రే నువ్వన్నా చెప్పనండి సార్. పాపం వాడు మంచోడు సార్, వాడు ఇచ్చున్నాడు. ఊరు నాయన ఇంకా ఆ ఇన్విజిలేటర్కి ఆ ఎంఈఓకి పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఇంకా ఇదేంటారా ఇలా చెప్తారా వీళ్ళు స్కూల్స్లో. పోనీ హెడ్ మాస్టర్ని పిలిపించి అడిగితే సార్ ఈ విషయం ఎందుకు కానీ ఇవన్నీ ఒక ధనుసు ఏదైనా కొని పిచ్చేద్దాం కానీ అక్కడితో ఆ విషయాన్ని మాఫ్ చేసేసేయండి అక్కడ. ఆ రకంగా ఏంటంటే ఆ విధంగా నో నీడ్ ఆ విధంగా ఏమంటే ఇక్కడ మనకు చెప్పేది ముఖ్యంగా దశరథ మహారాజు ప్రధానంగా సాధువులను ఆహ్వానించేటువంటి గుణం కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా సాధువులను ఆహ్వానించేటువంటి గుణంలో ఆయన ఏం చేశాడంటే విశ్వామిత్రుడిని ఆహ్వానించినప్పుడు విశ్వామిత్రుడు పలకరింపుగా అడిగాడు బాగున్నారా అని. దానికి ఏం చెప్పాడు దశరథ మహారాజు, బాగున్నాం అని చెప్పి చక్కగా తలాడించలేదు. ఏం చెప్పాడు ఆయన, చెప్పాలి భగవంతుని దయ వల్ల బాగున్నాం. ఇంకొంచెం ఈ మాట బాగానే ఉంది, అక్కడ ఆయన చెప్పిన సమాధానం ఇంకొంచెం ఉన్నతంగా ఉంది. ఎవరు చెప్తారు? మీ దయ వల్ల, సాధువుల దయ వల్ల బాగున్నాం. ఈ మాట బాగుంది, ఇంకా ఉన్నతమైన సమాధానం చెప్పాడు. ఈ మాట ఎన్నోసార్లు మనం చెప్పుకొని ఉంటాం. చెప్పండి, గుర్తుందా? గురు కృప వల్ల బాగున్నాం. ఎవరు చెప్తారు? హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ. అయిపోయింది, ఆ రాళ్ళని అయిపోయింది, ఆ రాళ్ళని వేసారు, ఆ రాళ్ళని వేసారు కానీ తగలేదు. జగన్నాథ్ బలదేవ సూత్రమైన దయవల్ల బాగున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద రాయేసాడు ఆయన ఏకంగా. ఆయన దశరథ మహారాజు ఏం చెప్తున్నారు, భగవంతుని దయ వల్ల మేము యజ్ఞము, దానము, తపస్సు సక్రమంగా చేస్తున్నాం కాబట్టి బాగుంది. సమాజం ఈ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. బాగుంటారంటే నిజంగా బాగుంటారు. శారీరకంగా, మానసికంగా, భావోద్రేక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ దే విల్ బి ఆల్ రైట్. అది లేదు కాబట్టే సమాజంలో అస్తవ్యస్తం. దాన్ని సరిచేయడానికే ఇలాంటి మహానుభావులు వచ్చి ఆ యజ్ఞం ఎలా చేయాలి, ఆ దానం ఎలా చేయాలి, ఆ తపస్సు ఎలా చేయాలి కలియుగంలో ఆచరణాత్మకంగా. ఎందుకంటే యజ్ఞం అనగానే మన మైండ్లో ఎవరో బ్రాహ్మణులకు సంబంధించింది అది. అంతేనా? వాళ్ళు సెన్నో మిత్రస్య వరుణ సెన్న ఇంద్రో బృహస్పతి అని చెప్పి వాళ్ళు ఏదో యజ్ఞం చేస్తారు. దానం అనగానే దానం అంటే అది ఎవరో పెద్దవాళ్ళు దాన ధర్మాలు చేసేటువంటి ఎవరో పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఏమి పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఆగర్భ శ్రీమంతులు, లేకపోతే లక్షాధికారులు, వాళ్ళు చేసుకునేది మనకు సంబంధం. తపస్సు అనగానే తపస్సు అంటే అదేదో ముక్కు మూసుకుని అడవిలో వాళ్ళు ఎవరో ఎంత పొడుగు గడ్డాలు వేసుకుని వేసి వాళ్ళు మునులు, ఋషులు, యోగులు వాళ్ళు చేసుకునే తపస్సు. ఎంత తెలివిగా తప్పించుకున్నారు చూడు. మొత్తం మూడింటిని ముగ్గురికి జుట్టేశాం. మనం మాత్రం మనం భగవంతుడు చెప్పిన మూడింటిని ముగ్గురికి జుట్టేసి మనం ఏం చేస్తున్నాము, 3 తాళ్లతో బంధించబడిపోయి ఉన్నాం. ఏమిటవి? కామ, క్రోధ, లోభ. మంచి హైవే అంట. ఇప్పుడు ఎట్లా హైవేలోనే వచ్చాం. ఈరోజు ఒంగోలు నుంచి ఇటు పక్క ఈ దారి అంతా బాగా అస్తవ్యస్తంగా ఉందంటే హైవేలోంచి వచ్చాం. హైవేలోంచి వచ్చి దర్శి అట్లా వెళ్ళి అట్లా వచ్చాం. ఎందుకంటే అది దారి ఎంత బాగుంది. అది అంటే
కృష్ణుడు ఏమన్నాడంటే ఇలాంటి హైవేలు 3 ఉన్నాయండి. 1 కాదు 2 కాదు 3 ఉన్నాయి. దే హైవే అనగా దేనికి హైవే అది ఇంపార్టెంట్. నరకానికి హైవేలు. నరకానికి ఏమిటి? త్రివిధం నరకస్యేతద్ ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజే. అర్జున, ప్రయత్నపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, దృఢ నిశ్చయంతో ఈ మూడింటిని వదలాల్సింది. ఎందుకంటే త్రివిధం నరకస్యేత ద్వారం నాశనం ఆత్మన. ఈ ఆత్మను నాశనం చేసేస్తుంది. ఏమిటవి? కామము, క్రోధము, లోభం. అందుకని ఈ మూడింటిని వదిలిపెట్టమన్నటువంటి ఆ భగవంతుడు కృష్ణుడే ఇంకొక మూడింటిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పాడు. ఆ మూడు ఏమిటి? 18వ అధ్యాయంలో చెప్పాడు. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవత యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. అర్జున, యజ్ఞము, దానము, తపస్సు అనే మూడింటిని ఎట్టి పరిస్థితుల్లో, అంటే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ మూడింటిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు అనే ఈ మూడు చెడ్డవాడిని మంచివాడిని చేస్తాయి, మంచివాడిని మహాత్ముని చేస్తాయి. అందువల్ల వదిలిపెట్టేది. వాడు చెడ్డవాడైతే ఈ మూడు మొదలు పెడితే మంచివాడు అవుతాడు. వాడు మంచివాడు అయి ఉంటే ఈ మూడు చేస్తుంటే మహాత్ముడు అవుతాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజంతి అనన్య మనసు జ్ఞాత్వా భూతాది మవ్యులు. ఎవర మహాత్ములు అంటే వేరే ఆలోచన లేకుండా భగవంతుని యొక్క పాదపద్మాల చెంత ఆశ్రయం తీసుకొని భజంతి, భగవంతునికి ఎప్పుడు సేవ చేయాలి, 24 గంటలు భగవంతునికి ఎలా సేవ చేయాలి, ఒకటే ఆలోచన. ఆ ఆలోచనతో ఉండేవాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. భగవంతుడు చెప్పింది నిర్వచనం. మనం భక్తులు అనంటే తిలకం పెట్టుకున్నవాడు, కంటిమాలు వేసుకున్నవాడు, ఇంకొకటి చాలా నిర్వచనాలు చెప్తాం. భగవంతుడు చెప్పిన నిర్వచనం ఏంటంటే 24 గంటలు భగవంతునికి ఎట్లా సేవ చేయాలి అనేటువంటి పరితపంతో ఉండేవాడు అతను నిజమైనటువంటి భక్తుడు. భజంతి అనన్య మనసు, మిమ్మల్ని వేరే ఆలోచన ఏం లేకుండా. అలాంటి భక్తుల యొక్క విలువను తెలియజేయడానికే వాస్తవంగా పుణ్య నదులు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాల్లో అలాంటి మహాత్ములు, భక్తుల యొక్క త్యాగాలు మనకి అద్భుతంగా తెలుస్తాయి. ఒక తిరుమలని మనం తీసుకున్నామంటే అనంతాళ్ళ వారి త్యాగం లేనిదే తిరుమల ఎక్కడ? రామానుజాచార్య యొక్క ప్రమేయం లేనిదే తిరుమల ఎక్కడ? అవునా? అనంతాళ్ళ వారిని రామానుజాచార్య పంపిస్తే ఆయన అక్కడికి వచ్చి చేశారు సేవ. భగవంతుడికి ఎవ్వరు లేని సమయంలో ఆయన చేశారు సేవ. ఆయన సేవ చేయబట్టే భగవంతుడు ఈరోజు ఎంతో వైభవంగా ఆయన సేవ అందరి దగ్గర కూడా తీసుకుంటున్నాడు, అందరికీ దర్శనం ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు మనకి ఎట్లా పరిస్థితి అయిపోయిందంటే చెట్టు కనిపిస్తుంది, వేరు కనిపించడం లేదు. అలా ఆ తిరుమలను చూస్తున్నారు అందరు. కానీ తిరుమల వెనకాల ఉన్న చరిత్ర, ఎవరు ఎలాంటి గొప్ప గొప్ప భక్తులు అక్కడ త్యాగం చేస్తున్నారు. వాళ్ళు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా ఎన్నెన్నో దూరాలు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి వాళ్ళు సేవ చేశారు. శ్రీరంగం నుంచి వచ్చాడు ఆయన. శ్రీరంగం నుంచి వచ్చి అక్కడ సేవ చేశాడు. శ్రీరంగం అంటే ఎంత పవిత్రమైనటువంటి, ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం అది ఒకసారి ఆలోచించండి. భగవంతుడి యొక్క స్వయంగా భగవంతుడు అక్కడ వచ్చాడు. స్వయంగా భగవంతుడిని ఇచ్చాడు. అలాంటి శ్రీరంగ క్షేత్రం నుంచి అనంతాళ్ళ వారు వచ్చారు. అనంతాళ్ళ వారు వచ్చి ఆయన కొండ మీద సేవ చేశారు. కొండ మీద సేవ చేసిన దానికి భగవంతుడు గుళ్ళో నుంచి కదిలొచ్చి ఆయన ఏం చేశాడు? అనంతాళ్ళ వారి కోసం ఆయన అనంతాళ్ళ వరకు సేవ చేశాడు. అది ఎలా చేశాడు? ఆయన వేడుకతో చేశాడంట. వేడుక అంటే ఏమిటం? పండగ అంటాం. వేడుకన్నా పండుగన్నా ఒకటి. పండగ వాతావరణం.
అంత వేడుకతో చేశాడంట భగవంతుడు ఆయనకి సేవ. ఏం సేవ చేశాడు? అచ్చపు వేడుకతో అనంతాళు వారికి మెచ్చలి వెట్టికి మన్ను మోసినవాడు, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత, నిచ్చ నిచ్చ మాటలాడి నచ్చినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి నాయుడు వాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి నాయుడు వాడు. తిరుమల వచ్చినప్పుడు ఈ భక్తుల గురించి ఎంతమంది తలుచుకుంటారు? బాలాజీని చూసామా? ఆ చూడ్డానికి కూడా ఎట్లా ఎంత కష్టపడి ఆ వరుస క్రమంలో ఎంతో కష్టపడి ఒకరినొకరు ముందుకు నెట్టుకుంటూ తీరా బాలాజీ ముందుకు రాగానే టప్పని కళ్ళు మూసేసుకొని కళ్ళు లేని కబోదులాగా మొత్తం తలకాయలో ఉన్నటువంటి ఆ చిట్ట అంతా తీసి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి యో రాయ్యా అని పక్కకి దోహేస్తాడు వాడు. అంతే. అక్కడ పక్క చేసేసరికి వెళ్ళి చూస్తే ఏం లేదు. ఎలా అయింది దర్శనం అంటే బాగానే అయింది, బాగా అయింది. అయిపోయిందా? మళ్ళీ లడ్డూలు పరిగెత్తుకున్న లడ్డూలు తీసుకుని అంతే పారిపోవడం. ఎక్కడ ఈ శుద్ధ భక్తుల గురించి స్మరణ ఎక్కడుంది? శుద్ధ భక్తుల యొక్క స్మరణ లేకుండా నీ పుణ్యక్షేత్ర సందర్శనము యాత్ర అసంపూర్ణం. నేను ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి గుడికి కొండకి నేను దర్శనానికి వెళ్తాను స్వామి, ఎందుకు నా కష్టాలు ఇంకా తగ్గట్లేదు అంటే, వెళ్తున్నావా నువ్వు? నిజంగా దర్శనానికి వెళ్తున్నావా? నువ్వు విగ్రహ దర్శనానికి పరిగెడుతున్నావు అంతే. కానీ గుడికి వెళ్తే 2 దర్శనాలు చేయాలి, విగ్రహ దర్శనము తత్వ దర్శనం. నువ్వు విగ్రహ దర్శనం చేసుకుని పరిగెడుతున్నావు, తత్వ దర్శనం ఎక్కడుంది? ఆ తత్వ దర్శనం లేదు కాబట్టి వందల వేల లక్షల కోట్ల మంది అక్కడికి వచ్చినా కూడా భగవంతుడి నుంచి తిరిగి వెనక్కి వెళ్తున్నావు అంటే ఏవో సంచులో నింపుకొని వెళ్తున్నాము, అవి ఇవి ఏమైనా సంచులు అనుకుంటే ఇది మనవడికి కారు, ఇంకొకటి బొమ్మలు బుడ్డీలు చెడ్డీలు తీసుకొని పోతుంది. అదే తిరుపతికి వస్తే తీసుకెళ్లాల్సి. వాళ్ళు అనంతాళ్ళ వారి కోసం భగవంతుడు ఏం చేశాడు చూడండి. ఆయన ఆనందంతో అనంతాల వారి కోసం మట్టి మోసాడు భగవంతుడు. అది ఎలా మోసాడంటే వెచ్చలి మట్టికి మందు మోసాడు. అంటే ఏంటంటే కూలి తీసుకోకుండా మట్టి మోసాడంటే. భగవంతుడు కూలి కూడా తీసుకోలేదండి, ఫ్రీగా మోసాడు. తిరుమల నంబి విషయంలో తిరుమల నంబి ఆయన నీళ్లు మోసుకొని వస్తుంటే పాపనాశనం నుంచి ఆయనతో గొడవ పెట్టుకుంటాడు పోయి. ఆయనకి ఎవరు దొరకరు, భక్తులతోనే గొడవ పెట్టుకుంటాడు. ఎందుకు? మిగతా వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నయ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి అంటారుగా. అందుకని భగవంతుడు ఎట్లా అంటే తన భక్తులతోనే ఆయన గొడవ పడినా ఏం చేసినా అంటే పరీక్షించినా ఆటలాడుకున్నా భగవంతుడు పోడు. ఎందుకు పోడు అంటే ఓం పవిత్రే నమః విష్ణు సహస్రనామంలో ఒక మాట. ఆయన ఏంటంటే పవిత్రుడు, పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి కనుక భగవంతుడు ఆ పవిత్రీకరణ మార్గంలో ఉన్నటువంటి లేదా శుద్ధ పవిత్రీకరణ చెందినటువంటి భక్తులతోనే ఆయన ఆనందిస్తాడు, భక్తులతోనే ఆయన భోగిస్తాడు. సామాన్యుల విషయంలో భగవంతుడు రాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే తాను నిర్దేశించిన ప్రకృతి ఉంది కదా, ప్రకృతి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ప్రకృతి చూసుకుంటుంది వాళ్ళ సంగతి. ప్రకృతి త్రిగుణాలు ఉన్నాయి కదా, ఆ త్రిగుణాలు చూసుకుంటుంది. దైవీ హేష గుణమయి మమమాయ దురత్యయ, ఆ ప్రకృతి చూసుకుంటుంది. భగవంతుడు జోక్యం చేసుకోడు. ఎవరైతే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరగతి. లేదు స్వామి నువ్వున్నావు, నాకు దిక్కు, ఇన్నేళ్ళు నేను గుర్తించలే, పొరపాటు నాది, నీది కాదు, నువ్వేం చూస్తున్నావు, ఏమైనా ఎట్లా వీడెప్పుడు నా వైపు తిరిగి చూస్తాడా నువ్వు చూస్తున్నావు, నేను చూడలే, ఇప్పుడు చూశాను అని దగ్గరికి వస్తే అప్పుడు ప్రకృతిని ఆపుతాడే.
అప్పటి నుంచి ఆయన లెక్కలోకి వస్తాడు. భగవంతుడు వాళ్ళతోనే ఆనందిస్తాడు, భోగిస్తాడు. ఏమి అట్లా వెళ్ళి ఈయనతో ఈ తిరుమల నంబితో వేటగాడి రూపంలో వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. నాకు మంచినీళ్ళు అంటాడు. అరే బలెవడుకున్నావు స్వామి, నువ్వు నీ భగవంతుడికి వెంకటేశ్వర స్వామి, ఆ స్వామికి ఈ స్వామి ఆ స్వామి ఒకటే ఇవ్వు నువ్వు నాకు అంటాడు. అదెట్లా, నువ్వు వేటగాడు, నీకెట్లా ఇస్తాను, నేను ఆ స్వామికే ఇస్తాను అంటే, లేదు లేదు నాకు కావాలి అని తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే బాణం తీసుకొని కొట్టాడు. కొడితే నీళ్ళన్నీ కింద పోయింది. ఆయన తిరుమల నంబి ఏడుస్తూ కూర్చున్నాడు. మళ్ళీ నేను పాపనాశం దగ్గరికి పోయి నేను తెచ్చుకొని ఎప్పుడు నేను అభిషేకం చేయాలి, ఎప్పుడు నేను ఆరాధన చేయాలి, స్వామికి ఎప్పుడు నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు ఏది ఏడమాక నేను నీకు నీళ్లు కావాలి అంతే కదా, నేను ఇప్పుడే తెప్పిస్తాను. మళ్ళీ ఆకాశంలోకి బాణం వేసి ఆకాశం నుంచి గంగని తెప్పించాడు. ఆయన తెప్పించి ఇక నుంచి నువ్వు పాపనాశం దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఆకాశ గంగ ఇక్కడి నుంచి రోజు నీళ్లు తీసుకెళ్ళాడు. ఇంకా భగవంతుడి నోటి వాక్కు ఈ రోజు కూడా ఆకాశ గంగ నుంచే భగవంతుడికి నీళ్లు తీసుకెళ్ళాడు తిరుమల నంబి. ఎందుకని ఆ తిరుమల నంబి కష్టం కలిగించకూడదని అక్కడ భగవంతుడు ఉద్దేశం. కానీ తిరుమల నంబికి ఇబ్బంది పెట్టకూడదు. ఆయన చాలా దూరం వెళ్తున్నాడు. తెల్లవారుజామున సమయంలో అంత అడవిలో అంత దూరం వెళ్ళడం అంటే అది చాలా రోజు భగవంతుడి మీద భారం వేసి చేసే పనులు ఇవన్నీ. నేను చెప్పేది ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం మాట అనుకోకండి, ఇప్పుడు కూడా అంతే. ఎగ్జాంపుల్, పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయానికి పైన జెండా ఉంది. ఆ జెండాని మార్చాలి. అది మార్చేదానికి ప్రతిరోజు ఒక వంశీయులు ఉంటారు. ఆ వంశస్థులే ఎక్కుతారు. ఎలా ఎక్కుతారు? ఉట్టి కాళ్ళు చేతులతో ఎక్కాలి. ఏ రకమైనటువంటి ఆసరా ఉండదు, ఏ రకమైనటువంటి ఒక సపోర్ట్ ఉండదు. అలానే ఆ దేవాలయం యొక్క అమరిక ఏదైతే ఉందో నిర్మాణం, ఆ నిర్మాణాన్ని జాగ్రత్తగా ఆధారంగా చేసుకొని ఎక్కాలి. మన పెద్దవాళ్ళు అంటారే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్పేసి, అంతే పరిస్థితి అక్కడ, అంతే పరిస్థితి. వాళ్ళు రోజు ఎక్కేటప్పుడు రోజు వాళ్ళు కష్టం, అంతే, అది తపస్సు, అది అంతే. ఇంకా భగవంతుడిని నామాన్ని స్మరణ చేసుకుంటూ ఎక్కాల్సిందే. ముఖ్యంగా పైకి ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది కదా పైన, ఆ ఇలా దాన్ని పైకి ఎక్కి మార్చాలి. ఆ ఇలా ఉంది కదా, ఈ కార్నర్లో ఇది డేంజర్ జోన్ అనమాట. చాలా 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 ప్రమాదం. 1956 సంవత్సరంలో ఒక భక్తుడు తన బిడ్డతో పాటు ఎక్కాడు. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలకి ముందు నుంచి దీనిలో ట్రైనింగ్ ఇచ్చేస్తారు. వాళ్ళ పిల్లల్ని ఇంజనీరు, డాక్టర్ అలాంటి ప్లాన్లు ఏమి ఉండవు. నో ఇంజనీర్, నో డాక్టర్, నో యాక్టర్, ఓన్లీ డివోటీ. మాకు భగవంతుడు జగన్నాథ స్వామి ఈ సేవ ఇచ్చాడు, మా తరతరాలు ఈ సేవ కొనసాగితే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. అది ఆ తీసుకెళ్లేటప్పుడు ఏమైంది, తీసుకెళ్ళి మార్చాడు జెండా, తిరిగి దిగేటప్పుడు స్లిప్ అయిపోయింది. పిల్లాడు జారిపోయాడు. అక్కడి నుంచి పట్టుకోవాలని ఎంత ప్రయత్నిస్తే కూడా చెయ్యి జారిపోయింది. ఎందుకంటే అది వర్షాకాలం, జూన్ నెలలో జరిగింది 1956 సంవత్సరం. ఆ వర్షం దానివల్ల అప్పుడే వర్షం పడి వెలిసి ఉండడం వల్ల స్లిప్ అయిపోయింది. అంతెత్తు నుంచి 110 అడుగులు ఎత్తు గోపురం శిఖరం నుంచి కింద పడిపోయాడు పిల్లవాడు. ఇంకా అయిపోయింది, ఇంకా నా బిడ్డ నాకు లేడు, ఇంకా ఈ జన్మ నా బిడ్డతో ఇంతవరకు రుణం అనుకున్నాడు ఆయన. అనుకునేసి గట్టిగా జగన్నాథ్ జై జగన్నాథ్, జై బాలదేవ్, జై సుభద్ర, జై సుదర్శన్. జగన్నాథ్ అని గట్టిగా అరిచాడు. పిల్లోడు కింద పడిపోయాడు. నేలకి కరెక్ట్ గా 4 అడుగుల దూరంలో ఉండగా 2 పెద్ద కోతులు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లోడిని పట్టుకొని కింద పెట్టేసి వెళ్ళిపోయింది. ఇది అందరూ చూస్తుండగా అందరి కళ్ళ ముందు జరిగిపోయింది. ఇది రెండు కోతులు అంత, ఇప్పుడు ఆ పిల్లోడు కూడా 15 సంవత్సరాల వయసు, అంత బరువున్న పిల్లోడిని ఎట్లా హోల్డ్ చేశారు వాళ్ళు? ఆ 2 కోతులు ఎలా పట్టుకోగలిగాయి? చిన్న గాయం కూడా కాకుండా అట్లా కింద పెట్టేసి వెళ్ళిపోయింది. అప్పుడే ఎంత వేగంగా వచ్చాయో అంత వేగంగా వెళ్ళిపోయింది. ఆ 2 అంత కరెక్ట్గా ఎట్లా క్యాచ్ చేసినాయి? అక్కడ మనం అర్థం చేసుకోవాలి, మన కంటికి ఒకటి గమనించాలి, సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏదైతే ఉందో, టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో, ఆ టెక్నాలజీ అనేటువంటిది దాని యొక్క స్థాయి దానిది. దానితో భగవంతుని అర్థం చేసుకోవాలని ట్రై చేయొద్దు. భగవంతుని యొక్క సేవలో దానిని ఉపయోగించు, సార్థకత. ఎందుకని భగవంతుడు చెప్తున్నాడు, మనిషి యందు ఆ సామర్థ్యం నేనే ఇస్తున్నానని చెప్తున్నాడు కదా. కాబట్టి ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, మనం ఇప్పుడు ఏదైతే ఉపయోగిస్తున్నామో
ఇవన్నీ హైఫై నుంచి వైఫై వరకు ఏదైతే వాడుతున్నాం మనం, ఇవన్నీ కూడా మనము భగవంతుని యొక్క ప్రమేయం, భగవంతుని యొక్క అనుగ్రహంతోనే ఇవన్నీ వచ్చాయి అని చెప్పేసి మనము భావించాలి. భావించడం ఎందుకంటే అది వాస్తవం. ఇది గుర్తించలేదు కాబట్టి ఏం చేస్తున్నారు, వాటన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎంతవరకు ఇవి సద్వినియోగం అవుతున్నాయి, ఎంతవరకు దుర్వినియోగం అవుతున్నాయి మీరే చూడండి. మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా వాట్ ఎవర్ ఇట్ మే, ఫ్రమ్ మొబైల్ టు కంప్యూటర్, ఎంత సద్వినియోగం అవుతున్నాయి, ఎంత దుర్వినియోగం అవుతున్నాయి. ఎందుకు? భగవంతుని యొక్క సొత్తు, ఆ ఇంటెలిజెన్స్ భగవంతుడిది. అంటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేర్లోనే చెప్పేస్తున్నారు. ఇప్పుడంతా ఎక్కడ చూసినా ఏఐ చాట్ జీపీటీ అంటున్నారు కదా. ఆ ఏఐ చాట్ జీపీటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నిన్న మొన్నటి దగ్గర C++, ఇప్పుడు ఏమొచ్చినా కూడా ఇవన్నీ మానవుని యొక్క మేధస్సు ఏదైతే మనం చెప్తున్నామో ఇది భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిగా భావిస్తే ఏమవుతుందంటే దీన్ని సద్వినియోగం చేసే దిశగా మన ఆలోచనలు కదులుతాయి. యు మే హ్యావ్ టాలెంట్, బట్ డూ యూ హ్యావ్ ప్రాపర్ యాటిట్యూడ్? నీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, ప్రతిభ ఉండొచ్చు, ఆ ప్రతిభను సద్వినియోగం చేసే వ్యక్తిత్వం ఉందా? అక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ వ్యక్తిత్వాన్ని బోధించేటువంటి కాలేజీ ఏమైనా ఉందా? స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? ఎంఈఓ గారు మీరు చెప్పండి. ఎంఈఓ చెప్పారంటే ఇంక అయిపోయింది బ్రాండ్. మరి ప్రభుపదుల వారు అందుకే అంటున్నారు, ఏమని అంటున్నారు, ఆయన ఒకసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనుకుంటా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అమెరికాలో వాళ్ళు వచ్చి, స్వామీజీ రండి 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 మేము చూపిస్తామని చెప్పేసి అన్ని చూపిస్తున్నారు. ఇది ఈ డిపార్ట్మెంటు, ఇది బయాలజికల్ డిపార్ట్మెంటు, ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్, అట్లా అన్నీ చూపిస్తున్నారు, అన్ని ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నారు. సో ప్రభుపాద్ అన్నారు, వేర్ ఈజ్ ద డిపార్ట్మెంట్ ఫర్ ద సెల్ఫ్? ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ ఏది? కొత్తగా ఉందండి. I know that you don't know. So that's why I open that department. That self-realization department is ISKCON. Please come to ISKCON అని చెప్పాను. ప్రభుపాదులు చెప్తున్నాను. నేను ఓపెన్ చేసింది కూడా కాలేజే. ఈ కాలేజీలో ఏంటంటే ఆత్మజ్ఞానం గురించి బోధిస్తాను. ఇది ఎందుకు, దేనికి ఇది అంటే ఏ వ్యక్తికైనా ఇది అవసరం, ఏ వ్యక్తికైనా ఇది అవసరం. సమాజంలో ఉద్యోగులు ఉండొచ్చు, వ్యాపారులు ఉండొచ్చు, విద్యార్థులు ఉండొచ్చు, అమ్మగారులు ఇంటి పని వంట పని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి అవసరమైంది అది ఆధ్యాత్మిక జ్ఞానం. దాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పండి. అందుకని తిరుమల నంబితో భగవంతుడు ఆయన ఆ విధంగా ఆడుకొని ఆ ఆకాశగంగా ఆయన దగ్గర నుండి తెప్పించాడు, భగవంతుడే తెప్పించాడు. ఎందుకంటే ఈయన కష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ఆకాశగంగ నుంచి తీసుకొచ్చి ఇస్తారు. మరి ఎందుకు భగవంతుడు ఆయన అంటే అంత ఇష్టపడుతున్నాడు? తిరుమల నంబి సదా ఆ భగవంతుని యొక్క కథా కీర్తనంలో, శ్రవణంలో అంత గాఢంగా నిమగ్నమై ఉండేటువంటి వ్యక్తి. ఆయన స్పెషల్ క్వాలిటీ అది. ఎవరు? తిరుమల నంబి. భగవత్ కథా కీర్తన శ్రవణం అని అంటే, శ్రవణం కీర్తనం అంటే ఆయన ఇమ్మర్స్ అనమాట. అంత ఇదే ఆయన యొక్క ఆ గొప్ప లక్షణం తెలిసి శ్రీపాద రామానుజాచార్య, ఎవరు శ్రీపాద రామానుజాచార్య? స్వయంగా మనం ఆయన ఎవరని చెప్తాము? ఆదిశేష అవతారం అంటాం. మరి ఆదిశేష అవతారం అని అంటే రామాయణంలో ఎవరై ఉంటారు? ఆయన లక్ష్మణ స్వామి అయి ఉంటారు. లక్ష్మణ స్వామి అయినటువంటి రామానుజాచార్య తిరుమల నంబి దగ్గరికి వెళ్ళి నాకు రామాయణం చెప్పండి అని అడిగాడు. రామాయణంలో వ్యక్తి రామాయణం చెప్పమని అడుగుతున్నాడు. ఎందుకు? ఈ వ్యక్తి అంత రమ్యంగా చెప్తాడు. ఆ తిరుమల నంబి అంత రసవత్తరంగా ఆయన చర్చిస్తాడు. అందుకని నాకు దయచేసి రామాయణం చెప్పండి. రామాయణం చెప్పండి అంటే తిరుమల నంబి సరే చెప్తాను, నేను కొండ మీదే ఉంటాను, కొండ మీదకి రండి అని. నేను కొండ మీదకి రానంటాడు రామానుజాచార్య. ఆయన కొండ మీదకి రాలేదు. ఎందుకంటే కొండ ఆదిశేషుడు, నేను ఆదిశేషుడి మీదకి పాదం మోపును అంటాడు. అది ఆయన కొండ మీదకి నేను ఎక్కడనేసాడు ఒకటే మాట, నేను కొండ ఎక్కడ, ఇది ఆదిశేషుడు స్వరూపం. 10,000 శేషుల పడగలమయం ఇది. ఈ శ్రీహరివాసం
10,000 శేషుల పడగల మీద నేను కాలు పెట్టున్నాను. మీరు మరేం చేయాలి? తిరుమల నంబి ఆ భగవత్ కథ చెప్పడానికి ఆయనకి ఎంత ఆసక్తి అంటే, సరే నువ్వు రాకపోతే నేనే దిగి వస్తాను. ప్రతిరోజు కిందకి దిగి ప్రతిరోజు పొద్దున్నే కిందకి దిగి కింద కొండ దగ్గర కింద అక్కడ ఒక చింత చెట్టు ఉందిలే, ఆ చింత చెట్టు దగ్గర వీళ్ళు ఇంకో మనం చింత చెట్టు దగ్గర కలుద్దామని చెప్పి ఆ చింత చెట్టు దగ్గర కూర్చొని రోజు ఆయనకి రామాయణం చెప్పి మళ్ళీ నైవేద్యం టయానికి మళ్ళీ పరిగెత్తుకుని కొండ మీదకి వెళ్ళిపోయాడు. సాయంకాలం నైవేద్యం సంధ్య 4 o'clock నైవేద్యం సమయానికంతా కొండ మీదకి వెళ్ళిపోయాడు. నైవేద్యం పెట్టుకోవాలి. రోజు ఉరుకులు పొరుకులే. ఈ రోజుల్లో ఉన్న సౌకర్యమా? మన కారులోను బస్సులోను పోయే సౌకర్యం ఉందా? మన మెట్లన్నీ ఈ రోజుల్లో మెట్లు కాదు, అప్పుడు కొండ బండలు ఎక్కడమే అదే మెట్లు. అలాంటి రిస్క్ తీసుకుని ఆయన రోజు దిగి వచ్చి రామానుజాచారికి రామాయణం చెప్పి మళ్ళీ కొండ మీదకి పరిగెడుతున్నాడు మళ్ళీ నైవేద్యాన్ని. ఒక రోజున రామాయణం అలా చెప్తూ ఏమైంది, ఆ రామాయణం కథా చర్చ అలా వెళ్ళిపోయింది. సమయం ప్రసాదం భగవంతుడికి నైవేద్యం పెట్టాల్సిన టైం అయిపోయేసరికి తర్వాత ఆయన గుర్తొచ్చింది. సాయంకాలం భగవంతుడికి నైవేద్యం పెట్టాల్సిన సమయం అయిపోయిందే, ఇప్పుడు నేను ఎప్పుడు కొండెక్కాలి, ఎప్పుడు స్వామికి నైవేద్యం పెట్టాలి అని చెప్పి చాలా కంగారు పడిపోయి తిరుమల భగవంతుడికి నైవేద్యం పెట్టేది లేట్ కాకూడదు కదా, స్వామికి నైవేద్యం పెట్టే వేళ ఆలస్యం కాకూడదు అని చెప్పి, అయ్యో నేను ఈ కథా చర్చలో మునిగిపోయాను, లేట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసి ఆయన రామానుజాచారితో, అయ్యో నీతో కథ చర్చిస్తూ నాకు ఆలస్యం అయిపోయింది, నేను ఎప్పుడు కొండ ఎక్కాలి, ఎప్పుడు పెట్టాలని చెప్పి హడావుడిగా నేను తిరిగే లోపల, అయ్యా తిరుమల నువ్వు తొందరగా కంగారు ఏం పడద్దులే, నేను వెనకాలే ఉన్నా. చూస్తే స్వామి వెనకాల కూర్చొని ఉన్నాడు బుద్ధిగా. ఎప్పుడొచ్చావు అని అన్నాడు. నువ్వు కొండ దిగినప్పుడే నీ వెనకాల దిగాను. అవునా, ఈరోజు అలా దిగావా అన్నాడు. ఈరోజు కాదు, రోజు ఇలాగే చేసేది. నువ్వు చెప్పేటువంటి రామానుజాచారితో నువ్వు చర్చించేటువంటి ఆ రామాయణం కథ వినడానికి నువ్వు దిగుతానే నీ వెనకాల దిగుతున్నావు, నువ్వు ఎక్కే సమయానికి నీకన్నా ముందు ఎక్కి కూర్చుంటాను. కాబట్టి ఇప్పుడు నువ్వు కొండ ఎక్కర్లేదు, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే నైవేద్యం పెట్టి అన్నాడు. ఇక్కడే నైవేద్యం పెట్టి కథ కొనసాగించు అన్నాడు. అక్కడే నైవేద్యం పెట్టేసి అక్కడే మళ్ళీ కథ కొనసాగించారు. అది ఆ చింత చెట్టు దగ్గర జరిగింది కాబట్టి దానికి ఆ అడిపులి అని పేరు, ఆ ప్లేస్ పేరు అడిపులి. మనకు సంగతి తెలిసిందే కదా, నాలిక అబద్ధం అసత్యం చెప్పమంటే మంచిగా స్పష్టంగా విస్పష్టంగా ప్రచారం చేస్తాం, సత్యం చెప్పమంటే దాని నాలుగు అడిచిట్టు మడతలు తిప్పి పేర్లు మార్చేస్తాం. అవునా? ఆ అడిపులి కాస్త ఏమైంది, అడిపులి అలిపిరి అయిపోయింది. ఇప్పుడు అలిపిరిగా పిలుస్తాం. ఆ ప్రదేశంలోనే రామానుజాచార్య ఒక పూర్తి సంవత్సరం పాటు రామాయణాలని తిరుమల నంబి దగ్గర విన్నారు. భగవంతుడు కూడా రోజు వచ్చి ఆయన వెనకాల అక్కడ రామాయణాన్ని చర్చించేది విని వెళ్తున్నారు. అంత విశిష్టమైనటువంటి స్థానం అలిపిరి. మనం ఏమనుకుంటాం, ఆ అలిపిరి గేట్ దగ్గర నుంచి బండ్లకేసి వెళ్ళిపోయాం బస్సులో అని చెప్పేసి ఉంటాం. అలిపిరి ప్రదేశానికి ఉన్న విశిష్టత మనం ఆలోచన చేసి అలిపిరి దగ్గర నుంచే మనం మొదలు పెట్టాలంట భగవత్ కథా శ్రవణము స్మరణం. అలా చేయడంలా ఎలా జరుగుతుంది? ఇంట్లో విషయాలు, బయట విషయాలు, రాజకీయాలు అన్నీ మాట్లాడుకుంటూనే అవి చర్చిస్తూనే, అవి నువ్వు చర్చించకపోయినా ఇది చెప్తూ ఉంటావు చేతిలో, దాని నుంచి వింటూనే అట్లా వెళ్తున్నారు. అవన్నీ ఏమనుంటే తర్వాత ఇప్పుడు నువ్వు ఒక పర్టికులర్ పర్పస్ కోసం వచ్చావు, ఆ పర్పస్ మీద ఉండాలి. అప్పుడేమంతా నువ్వు చేసేటువంటి యాత్ర నీకు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఆ పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు, పుణ్య నదులకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం గుర్తించితేనే అది పరిపూర్ణం అవుతుంది. శ్రీరంగం వెళ్ళాం మొన్న, అక్కడ ఎంత గొప్ప త్యాగం చేశారు అక్కడ ఉన్నటువంటి భక్తులు. మనం పోయిన సంవత్సరం మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకున్నాను. అక్కడ పోయిన సంవత్సరం వచ్చారు కదా మీరు, ఆ పూలాభిషేకం చేసేటప్పుడు మీరు అన్ని పూలు ఒలిచారు కదా, అప్పుడు గుర్తు చేసుకున్నాను మార్కాపురం భక్తులందరినీ. ఆ శ్రీరంగం అక్కడ పరాయి దేశస్తులు అక్కడ దండయాత్ర చేసి ఎన్నోసార్లు అక్కడ ఉన్నటువంటి ఆస్తిని, అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని అంతది కూడా తీసుకుని వెళ్ళిపోయారు.
ఒక సందర్భం వచ్చేసరికి ఒకడు బంగారం తీసుకుని వెళ్ళడమే కాకుండా లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయాలని వచ్చాడు ఒకడు. అర్థమైంది కదా? పరాయి దేశస్తులు అంత అసూయపరులు అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, ఇక వీళ్ళు భక్తులు అయ్యో ఎట్లయినా భగవంతుని కాపాడుకోవాలని చెప్పేసి ఆ ఉత్సవమూర్తినేమో ఒక 150 మంది భక్తులు ఉత్సవమూర్తిని పట్టుకొనేసి వాళ్ళ అడవిలోకి పారిపోయారు. ఈ మూలమూర్తిని అట్లా తీయలేదు. మూలమూర్తి అది చిన్నది కాదు కదా, మూలమూర్తి ఎక్కడ చాలా పెద్దది. ఆ మూలమూర్తిని తీయలేక వీళ్ళు ఒక ఆలోచన భగవంతుడు ఇచ్చాడు. ఏం చేస్తారంటే మూలమూర్తికి గోడ కట్టేశారు. మూలమూర్తికి గోడ కట్టేసి గోడ ముందు గర్భగుడి కట్టారు. గోడ ముందు గర్భగుడి కట్టి ఆ గర్భగుడి ఎట్లా కట్టారంటే అక్కడ అందులోంచి విగ్రహం తీసేసినట్టుగా అక్కడంతా కూడా గొంతులు దవేసి వదిలేశారు. ఇప్పుడు అర్థమైనా? అంటే ఆ చూసిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ గర్భగుడి ఉంది, ఇక్కడున్న విగ్రహాన్ని తీసేశారు అని అలా చేశారు. అలా ఏర్పాటు చేసి పెట్టేసరికి అతను పరాయి దేశస్తుడు ఎవడైతే ఉన్నాడో సైన్యం వేసుకొని వచ్చాడు. అంతా బంగారం అంతా బండ్లకు ఎత్తుకున్నాడు. అది చాలక నాకు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయాలి, విగ్రహం ధ్వంసం చేస్తేనే నాకు మనశ్శాంతి, ఆ విగ్రహం ఎక్కడుంది పట్టుకోండి అని ఎదిగారు. ఎక్కడ దొరకపోయేసరికి అక్కడ ఉన్న ఊర్లో ఉన్న భక్తుల్ని వైష్ణవులు పట్టుకుని చెప్పు విగ్రహాలు ఎక్కడుంది చెప్పు అని చెప్పి తల్లిదండ్రులు మాకు తెలియదు చెప్తారా చెప్పరా? మాకు తెలియదు అని చెప్తున్నాను. మీరు చెప్పరు కదా అని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మీరు చెప్తారా మీ పిల్లల్ని చంపమంటారా కత్తి పెట్టి? అయినా కూడా మాకు తెలియదు, నరికేసి రంగా రంగా శ్రీరంగా అని చెప్పి వాళ్ళు భగవంతుడికి ప్రార్థన చేసుకున్నారే కానీ చెప్పండి. సరే పిల్లల్ని తీసుకొచ్చాడు. మీరు చెప్పండి, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు చెప్పట్లా, మీరన్నా చెప్పండి. చెప్తారా లేదా? మాకు తెలియదు చెప్పరు కదా. వీళ్ళ అమ్మా నాన్న బట్టరంటారా? అమ్మా నాన్న ఇద్దరి మీద కత్తి పెట్టి చెప్తారా చంపమంటారా అని అంటే తల్లిదండ్రులు చూద్దమ్మా చెప్పొద్దు, మరణం ఈరోజు కాకపోతే రేపైనా మరణించాలా. మరణం ఏమి ఇప్పుడు తప్పించుకుంటే ఇంకా రేపు ఎప్పటికి రాదని అంటే అది వేరే. ఆ మరణం ఏదో భగవత్ కారణంగా వచ్చింది. ఇప్పుడు మరణం రేపు రోగాలు వచ్చినన్నా పోతాము, రోడ్ యాక్సిడెంట్లోనన్నా పోతాము, లేదా ఇంకేదన్నా కారణాల వలన వెళ్ళిపోతాం. అవునా? చూస్తున్నాం కదా, అకస్మాత్తుగా గుండె జబ్బులు, అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్స్ ఎట్లా వస్తుంది. శరీరం లోపలే మనకి తెలియని 100 రోగాలు ఉన్నాయి. వాటిలో ఏదొకటి జరిగినా మెదడులో ఒక చిన్న నరం పగిలితే కూడా అయిపోయింది. అదేదో భగవంతుని కాపాడుకునే విధంగా మాకు వచ్చింది మరణము, మీరు చెప్పొద్దు. పిల్లలకు వాళ్ళు చెప్తున్నారు. మా పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళు రంగా అని ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు నరికేశారు. ఈ విధంగా చేశారు. పిల్లల ముందు తల్లిదండ్రుల ముందు పిల్లల్ని ఎవడే కానీ చెప్పలేదు. వీళ్ళకి భక్తి స్థాయిని మనం ఆలోచన చేస్తే శరీరానికి మనం కొంచెం నొప్పి అంటే మనం కొద్దిగా శరీరానికి ఇబ్బంది అసౌకర్యం అవుతుంది అని అంటే భగవత్ సేవ చేయడానికి మనం ముందుకు రాలేము. అంగీకరించాలి మనకున్నటువంటి బలహీనత, దేహబంధన. వాళ్ళు శరీరానికి నొప్పిగా శరీరం పోతుందంటే కూడా పోనీ భగవంతుని ముఖ్యం అంతే. అప్పుడు ఒక భక్తురాలు చూసింది. ఆమె వెళ్ళి అతనికి ప్రాధేయపడింది, ఆ రాజుకి, ఈ విధంగా నువ్వు వైష్ణవుల భక్తులు ఇట్లా చంపొద్దు, ఆ విగ్రహం ఎక్కడుందో నేను చూపించేస్తాను. తిట్టారు, నీకు బుద్ధి ఉందా? మేమిందరం చనిపోయినా పర్వాలే, భగవంతుడికి ఏం కాకూడదు, చెప్పొద్దు నువ్వు అని ఆమె ఎవరి మాట వినిపించుకోలేదు. ఆమె భగవంతుడికి ఆమె నృత్యం చేస్తున్నారు, నర్తకి. భగవంతుడికి గుళ్ళో స్వామివారికి ఈ కొలువులు జరుగుతాయి. కొలువులు జరిగినప్పుడు స్వామి కూర్చుంటారు, దర్బార్ కూర్చున్నప్పుడు
భగవంతుడి ముందు కీర్తనలకు నృత్యం చేస్తున్నారు. చాలా గొప్ప భక్తురాలు, అందంగా ఉంటుంది. ఆ అసూయపరులకి వాళ్ళకి ఆమెకి అందానికి ఆకర్షితుడయ్యి, నీ మాట వింటాను, ఏమి నాకు చూపిస్తావా అని అడిగాడు. సరే నువ్వు నా మాట విన్నాను, నేను చూపిస్తాను, ముందు ఇది ఆపేయి, నరమేధం ఆపేయి, ఇది ఆపేసాయి, ఇది మన వదిలే, అందరిని వదిలేయి. అందరిని వదిలేసేసాడు. వదిలేసిన తర్వాత ఆమెకు ఆకర్షితుడయ్యాడు. సరే నా వెంబటరా, నువ్వు ఒక్కడివే రావాలి, నువ్వు ఒక్కడే వస్తేనే నేను చూపిస్తాను అని అంటే సరే అని చెప్పొచ్చు. వస్తే అక్కడ పెద్ద గోపురం ఉంది. శ్రీరంగం అంతా గోపురాలమయం కదా, మొత్తం అంతా ఎన్ని 28. ఆ 28లో ఒక గోపురం కనిపించదు. ఎందుకు కనిపించదు? అది అప్పట్లో కొట్టేశారు. అది ఎందుకు మళ్ళీ తిరిగి కట్టలేదు? ఎందుకు కట్టలేదు అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళంతా కూడా సమైక్యంగా లేకపోతే ఇది జరుగుతుంది అని చెప్పడానికి దాన్ని అట్లా వదిలేశారు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి సమైక్యంగా ఉండాలా, అది లేకపోతే ఏమవుతుంది, ఇదిగో ఇది అవుతుంది అని చెప్పడానికి, పరాయి వాళ్ళు వచ్చి ఈ విధంగా చేస్తారని చెప్పడానికి దాన్ని అట్లా పెట్టారు. సరే ఇంకో కారణం కూడా ఉంది, అది శాస్త్ర ప్రకారంగా చెప్తారు. అయితే అంటే ఆ దిశలో పడిపోయిందని తిరిగి కట్టకూడదు అనేసి అది కూడా చెప్తారు. ఈ పెద్ద గోపురం ఉంటే ఆ పెద్ద గోపురం దగ్గరికి తీసుకెళ్ళి పెద్ద గోపురం ఎక్కేసింది. వెనకాల రాజు కూడా ఎక్కేశాడు. గోపురం పైదాకా తీసుకెళ్ళి ఇక్కడ చూపించింది. ఎవరిని చూపించింది? అక్కడ విమాన గోపురాలు 4 ఉంటాయి. అచ్యుత, అనంత, గోవింద, వాసుదేవ్. అచ్యుత, అనంత, గోవింద, వాసుదేవ్. ఆ వాసుదేవ మూర్తి ఎలా అంటే ఆయన సుదర్శన చక్రాన్ని ఎలా పట్టుకొని ఉంటారు, ఆయన అంటే విసరడానికి సిద్ధంగా ఉన్నట్టు. అలాంటి మూర్తి ఎక్కడ మనం చూడలేదు. మామూలుగా అన్ని గుళ్ళలో స్వామి ఇలా సుదర్శన చక్రం పెట్టుకున్నాడు, అక్కడ ఇలా ఉంటుంది, సుదర్శన చక్రాన్ని విసరడానికి సిద్ధంగా ఉంటాడు. పరవాసుదేవ, ఆ పరవాసుదేవ మూర్తిని చూపించింది. పరవాసుదేవ మూర్తిని చూపించి ఎదుగు అక్కడ ఉన్నాడు చూడండి. ఎక్కడ ఉంది అని చెప్పినట్టు తోసిపారేసి గోపురం మీద తెచ్చి ధబ్మని కింద పడి చచ్చాడు. వాడు చావగానే మిగతా వాళ్ళందరికీ అమ్మో ఆ విగ్రహం చూడడానికి అక్కడికి వెళ్ళేసరికి కింద పడి చచ్చాడు అంటే ఇక మనం కూడా పోతే మనము చస్తామని చెప్పి వాళ్ళకి భయం అయిపోయింది. వాళ్ళంతా పారిపోయారు. మళ్ళీ ఏమేం భావించింది? అయ్యో పవిత్రమైన దేవాలయంలో ఈ విధంగా నేను హత్య చేశానే అని బాధపడి తను కూడా దూకేస్తే కింద పడే సమయానికి రంగనాథ స్వామి స్వయంగా పట్టుకున్నాడు. హరి ఓ రంగనాథ స్వామి స్వయంగా పట్టుకోగానే ప్రాణం వదిలేశాను అనుకున్నాను, కానీ భగవంతుడు పట్టుకుని కాపాడాడు. అప్పుడు భగవంతుడు పట్టుకోగానే వెంటనే ఆమె కిందకి దిగి భగవంతుడికి పాదాభివందనం చేసి, స్వామి నన్ను రక్షించారు, మరి ఎంతోమంది భక్తులు వైష్ణవులు వాళ్ళంతా కూడా ప్రాణత్యాగం చేశారు కదా, వాళ్ళని ఎందుకు రక్షించలేదు? ఏం చెప్పాలి సమాధానం? భగవంతుడు సరళంగా చెప్పాడు. చరిత్ర చివరి వరకు, అంటే సూర్య చంద్రులు ఉన్నంత వరకు వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క భక్తి అందరూ కీర్తించే విధంగా నా పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో నిరూపణ జరిగింది. ఇప్పుడు కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? జరిగిపోయి 1000 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ త్యాగం అంత గొప్పది. అవునా? మరణం అనేది శరీరానికి ఏదో ఒక రోజు రావాల్సిందే. అదేదో మనం ఎంత ఆపుకున్నా, ఎంత తప్పుకున్నా ఆగేది కాదు. అర్థమవుతుందా? అది ఏదో ఒక రోజు రావాల్సిందే. అది మనం ఒకసారి అది మైండ్లో మనం గుర్తించాలంట. దాన్ని మైండ్లో మనం పెట్టుకొని మన ప్లాన్స్ అన్నీ వేయాలి. దాని ఆ మనసులో దృష్టి పెట్టుకొని ప్రణాళికలన్నీ వేయాలి. అది లేకపోతే ఏమవుతుందంటే అది ఎప్పుడు వస్తుందో అర్థం కాదు. దానికి ఉదాహరణ చెప్తున్నారన్నమాట. ఏమని? ఒకతను పౌరోహిత్యం చేసుకుంటూ ఉన్నాడండి. పౌరోహిత్యం చేసుకోవడం, సంభావనలు తీసుకోవడం, సంపాదించుకోవడం, అదే జీవితంగా అతను భావిస్తున్నాడు. తను భార్య అని ఇంట్లో ఉండేది. ఒక ఏదో ఆవును పెట్టుకొని ఉన్నాడు. జీవిత పరమార్థం ఏంటంటే ఆయన భగవద్జ్ఞానాన్ని ప్రచారం చేయగలిగేటువంటి చక్కటి
ఆ అవకాశం ఆయనకు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని భగవద్జ్ఞానం ప్రచారం చేయాలి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి భగవద్జ్ఞానం నేర్పించాల. అది జీవిత ధ్యేయంగా పెట్టుకోలే. ఆహా, తనకు తెలిసినటువంటి ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ధన సంపాదనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. భగవంతుడికి సేవ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. అది నారాయణుని చోట లక్ష్మీదేవి ఎందుకు రాదు? కానీ ఆ ధన సంపాదనే ప్రధాన ధ్యేయంగా ఉండొద్దు. అదే అలా పెట్టుకుని ఆయన జీవితం గడిపేస్తున్నాడు. ఒకరోజు ఏమైంది, వచ్చాడు ఇంట్లో, అలా ఆ రోజు ఏదో పెద్ద పూజ ఏదో చేసుకున్నాడు, వచ్చాడు, సంభావన తీసుకున్నాడు. సరే కూర్చొని ఇంకా రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్తే ధనం వస్తుంది ఏంటని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో పైనుంచి ఒక తాడు లాగా కనిపించింది. ఏంటి తాడు అని చెప్పి చూసుకోలేక అది పాము. అది దబ్బని కింద పడింది, తిన్నగా వెళ్ళింది, అతని భార్యని కాటేసింది. బయటికి వెళ్ళిపోయింది సరసరమని. అరే రే భార్యని కాటేసింది అని పట్టుకున్నాడు. అది విషయం, సర్పం పడిపోయింది, చనిపోయింది. దీన్ని వదలకూడదని చెప్పేసేసి బయటికి పరిగెత్తాడు. అది బయటికి వెళ్ళి పాము ఏం చేసింది, అట్లా బయటికి వెళ్ళి అక్కడ ఆవుని కట్టేసి అట్లా వెళ్ళిపోయింది బయట. కళ్ళ ముందే భార్య రెండో వెళ్ళిపోయింది. ఇతనికి అతనికి జీవితం మీద విరక్తి అయిపోయింది. నేను ఇంకా భార్యనే లేదు, ఇంకా నాకేం దేనికి ఇంకా జీవితం. ఈ ఆలోచన కరెక్టేనా? ఇప్పుడు కర్మానుసారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబ సభ్యులు దూరం అవుతూ ఉంటారు, అది అందరికీ జరిగేది. కానీ మనం మన జీవిత లక్ష్యం ఏంటి అనేది మర్చిపోకూడదు. అలానే మన వాళ్ళుగా, మన బంధువులుగా, లేదా మన కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుణ్ణి, దూరమైన బంధువులకి భగవంతుని దగ్గర చేసే ప్రయత్నాలు మనం ఆపకూడదు. అర్థమైందా? మనం జన్మ ఎందుకు వచ్చిందో జన్మ సార్థకానికి ప్రయత్నం చేయాలా. వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దూరం అయినప్పుడు వాళ్ళ భగవంతుని దగ్గర చేసేదానికి ప్రయత్నాలు ఉన్నాయి ప్రయత్నాలు. వాళ్ళ కోసం రోజు ఒక మాల జపం చేయడం, ప్రత్యేకమైనటువంటి తిథులు పర్వదినాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే భగవద్గీత కొన్ని అధ్యాయాలు పారాయణం చేసి వాళ్ళకి సమర్పణ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఉత్తరాయణ కాలం ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఉత్తరాయణ కాలం వచ్చినప్పుడు వాళ్ళ కోసం భగవద్గీత పారాయణం చేసి సమర్పణ చేయాలి. తర్వాత ఏకాదశి వ్రతం ఉపవాసం ఉండి, ఆ ఏకాదశి వ్రతం చేసింది, నిన్న ఏకాదశి కదా, ఏకాదశి వ్రతం ఉపవాసం ఉండి ఆ ఏకాదశి వ్రతం వాళ్ళకి సమర్పించినట్లా ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా అతనేనంటే నాకు జీవితం వదిలేస్తాను నేనని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయేసి ఆ విషయం తెచ్చుకొని అది తాగాలంటే అమ్మో ఇది తాగితే నా ప్రాణం పోతుందేమో, ప్రాణం మీద తీపి. సరే తాడేసుకుని తలకాయ పెట్టే లోపల అమ్మో పోతుందో అంటే కనుక నీకు ఏం కాకుండా నీకు ఇంకెట్లా. సరే ఎట్లా, అప్పుడు అతనికి ఏమనిపించింది, నాకై నేను ప్రాణం తీసుకోలేను, అర్థమైపోయింది. అడవికి వెళ్ళిపోతే అక్కడ ఏదో ఒక క్రూర మృగం, ఏదో ఒకటి జంతువు వచ్చేస్తుంది, ఏదో ఒక పులి నోట్లో పడతాం, అయిపోతుంది అక్కడికి. నాకై నేను ప్రాణం తీసుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. సో అట్లా వెళ్ళిపోదామని అడవికి వెళితే వీడు అదృష్టమో దురదృష్టమో ఏ జంతువు ఎదురుపడలేదు. వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా ఏ జంతువు ఎదురుపడలేదు. అలసిపోయాడు నిద్రపోతే ఒక ముసలాయన వచ్చి లేపాడు. లే ఏమే అంటే ఎందుకు నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? నువ్వు ఈ అడవి మొత్తం గాలించినా కూడా ఇప్పట్లో నీకు మృత్యువు రాదు. నీకేం తెలుసా నాకు మృత్యు రాదనేది? అడవిలో ఏదో బోడే జంతువులు ఉంటాయి, పాములు, ఏదో ఒకటి. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఈ అడవి మొత్తం ఎంత తిరిగినా కూడా పులి నిన్ను చూస్తే కూడా మనకి వీటితో పని లేదని వెళ్ళిపోద్ది పక్కకి. నీకు మృత్యు రాదు ఇక్కడ, నీకు ఇక్కడ మృత్యు రాదు. అంత తెలిసిన వాళ్ళలాగా చెప్తున్నావు నువ్వు? అవును, నిన్ను తీసుకెళ్ళాలంటే నేనే కదా రావాల్సింది. మృత్యుదేవత వచ్చావు, ఎట్లా నన్ను తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ కాదు. నేను నీటిలోనే తీసుకెళ్తాను నిన్ను, ఒక నీటి ప్రవాహంలోనే నేను తీసుకెళ్తాను. ఇక్కడ నేను తీసుకెళ్ళను.
అని చెప్పేసి ఎంత అరిచినా కేకలు పెట్టినా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి నిన్ను ఒక నదిలో నీటి ప్రవాహంలో నేను తీసుకెళ్తానని చెప్పేశాడు కదా. వీడు బయటకు వచ్చిన తర్వాత ఆలోచన చేశాడు, అసలు నీటి దగ్గరికే పోకుండా ఉంటే, నీటి ప్రవాహం దగ్గరికే పోకుండా ఉంటే, అంటే నదీ ప్రవాహంలో తీసుకెళ్తానని చెప్పి అంటున్నాడు ఆయన. ఆ నదీ ప్రవాహంలోకి నీటి ప్రవాహం లేకుండా పోకుండా ఉంటే మృత్యు రాదు కదా. జీవితం మీద మళ్ళీ ఆశ వచ్చేసింది. ఆశ వచ్చి ఏం చేశాడంటే, సరే అని చెప్పేసేసి వాళ్ళని వెళ్ళి విచారణ చేసి కనుక్కొని, ఒక రాజ్యంలో నదే లేదు, ఆ రాజ్యంలో నదే లేనటువంటి రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసి నీకు పాండిత్యం ఉంది కదా, సోకాల్డ్ స్కాలర్ కదా, ఆ పాండిత్యం ఉపయోగించేసి ఆయన అక్కడికి పోయి, నేను రాజుల దగ్గరికి వెళ్ళి కలిసి, నేను ఇలా పండితుడిని, ఈ విధంగా ఇది నా క్వాలిఫికేషన్ ఉంటాయి కదా తోకలేవు, అవి మొత్తం చెప్పాడు. చెప్పేసరికి అవన్నీ చూసి ఈయన, అట్లయితే నువ్వు మా అబ్బాయికి నువ్వే చదువు నేర్పించు, ఏమి హోమ్ స్కూలింగ్, ఇక్కడ ఇంట్లోనే ఉండి చదువు నేర్పించని పెట్టుకున్నాడు యువరాజుకి. చిన్నపిల్లడు ఆయనకి చదువు నేర్పించడానికి, ఇంకా యువరాజుకి చదువు చెప్పే టీచర్ అని అంటే ఇంకేముంది, మొత్తం అన్ని రాజభోగ విలాసాలు అంత మొత్తం అన్నీ వచ్చేసి, ఇతనిగా ఇదేరా జీవితం అంటే. పొద్దున్న లేస్తే తినడానికి పంచపక్ష పరమాణాలు, ఇంద్రియ భోగాలకి రకరకాలైనటువంటి అన్ని వ్యసనాలకు కావలసినవన్నీ అన్నీ ఉన్నాయి. ఇంక నాలుగు పాపాలు మొదలు పెట్టేశాడు, 4 పాపాలు మొదలు పెట్టేశాడు అనమాట. ఇంక ఇలా చేస్తూ ఉంటే జీవహింస, అతని జీవహింస అన్ని మొదలు పెట్టేశాడు. ఇంక రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఏం కాలేదు, బతికే ఉన్నాను. నాకు మృత్యు రహస్యం తెలిసిపోయింది కదా, నాకు ఇంకెక్కడ అని చెప్పి. సరే ఒక వేసవికాలం వచ్చింది. వేసవికాలం వచ్చేటప్పటికి రాజుగారిని వెళ్ళి రాణిగారు అడిగారు, ఏమండి వేసవికాలం ఎండ ఎక్కువగా ఉంది, మీ పొరుగు రాజ్యం, ఆయన మీ స్నేహితుడే కదా పొరుగు రాజు, ఆయన రాజ్యంలో చక్కగా ఒక మంచి నది ప్రవహిస్తుంది, ఆ నదీ తీరంలో కాస్త సమ్మర్ క్యాంప్ అక్కడ వెళ్దామా అని చెప్పేసి అనేసరికి, హోమ్ డిపార్ట్మెంట్ కదా, ఇంకా చెప్పగానే వెంటనే కబురు పంపించాడు. ఆయన స్వాగతం రండి అని చెప్పేసి మంచి నది ఒడ్డునే పెద్ద కాటేజ్ అంతా కట్టేశాడు. కట్టేసరికి బయలుదేరాడు, అందరూ బయలుదేరారు. కరెక్ట్గా బయలుదేరేటువంటి రోజు వచ్చేసరికి ఈ పిల్లాడు నా నేను రాను అని చెప్పి కూర్చున్నాడు. ఒరే అందరు బయలుదేరే సమయానికి ఇప్పుడేమి రా అని చెప్పేసాను. మా మాస్టర్ వస్తేనే నేను వస్తాను అని అనగానే, అవునా సరే ఆయన కూడా పిలిపించండి అని చెప్పి వచ్చాడు. పిల్లోడు సరదా పడుతున్నాడు, పద వెళ్ళొద్దాము పొరుగు రాజ్యానికి. దేనికండి పొరుగు రాజ్యానికి? వేసవకాలం కదా, సమ్మర్ క్యాంపు, అక్కడ చక్కగా పెద్ద నది ఉంది, నది తీరం. నదే? నేను చస్తే రాను అక్కడికి. నేను ఎందుకు రావు, వస్తే చేస్తాను, అందుకని నేను రాను అనంటే, సర్లే సరే అట్లాగే అని చెప్పేసి, సరే మీ టీచర్ రాడంటరా, పద పోదాము, మీ పంతులు రాడంట అని చెప్పేసాను. మీ పంతులు రాందే నేను రాను అని కూర్చున్నాను. నేను చిన్నపిల్లల మారం. అప్పుడు రాణిగారు అన్నారు, ఏమండి మీరు మీ దగ్గర సేవకుడు, మీరు చెప్తే రాకపోవడం ఏంటండి, చెప్పాల్సిన రీతిలో చెప్పండి అని పిలిచాడు. ఇంకా చూడయ్యా, వాడు రానని మారం చేస్తున్నాడు, ఇప్పుడే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కబురు వచ్చింది, ఖచ్చితంగా పిల్లవాడు రావాలి అనేసి. వాడు రావాలంటే నువ్వు రావాలి, కాబట్టి బయలుదేరాల్సిందే. నేను చస్తే రానండి ఎక్కడ. ఎందుకు? వస్తే చేస్తాను, అందుకే నేను రాను. ఇక రాజు అన్నాడు, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి నీకు, నువ్వు వస్తే చేస్తానన్నావు, రాకపోతే ఇప్పుడు నా దగ్గర చేస్తావు. కత్తి తీసాను. చెప్పు, ఏమి నీ సమస్య ఏంటి చెప్పు, నీ బాధ ఏంటి చెప్పు, ఎందుకు రా? నదీ ప్రవాహం దగ్గరికి వస్తే నాకు అక్కడ గండం ఉంది, అందుకే నేను రాను అని. నేను నదిలోకి ఎవడు రమ్మన్నాడయ్యా? ఆ కుటీరంలో ఉండు, పడిపోయా కుటీరంలో కూర్చో. నదిలోకి ఎవడు రమ్మన్నాడు? నేను కుటీరంలో కూర్చో, వాడు ఏడుస్తున్నాడు రానని చెప్పేసి. అదే కుటీరం వరకే కదా పరిమితం, అంతే పద. బయలుదేరాడు. ఇంకా వానికి గుండె వేగం పెరిగింది. వెళ్ళాడు.
నదిని చూడగానే భయప్రాణం భయనైపోయింది. అమ్మో ఇక్కడే ఈ మృత్యుదేవత వచ్చి నన్ను తీసుకునేస్తుంది. కొంచెం వెళ్ళిన తర్వాత దిగాడు, అంత భయం భయంగానే చూస్తున్నాడు. కుటీరంలో దిగాడు, అంతా బాగానే ఉంది. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, అంత బాగానే ఉంది. ధైర్యం వచ్చింది. పర్లే, నది దగ్గర ఉన్నా కూడా ఏం కాదు, కుటీరంలో ఉన్నాను కదా. 4వ రోజు పొద్దున్నే ఈవిడు, సరే ఈరోజు ఏదో పౌర్ణమి అంట, పౌర్ణమి అన్నప్పుడు పుణ్యస్నానం చేయాలి, పద పుణ్యస్నానం అని చెప్పేసి హోమ్ డిపార్ట్మెంట్ గారు అనగానే సరే సరే పద అని పిల్లల్ని కూడా తీసుకొని పద. నేను రాను, నేను స్నానానికి నేను రాను. ఎందుకు రాను? పంతులు గారు వస్తేనే, మా గురువు గారు వస్తేనే నేను. సరే అని చెప్పి ఆయన పిలిపించారు. పిల్లోడు స్నానం చేస్తానన్నాడు, కొంచెం అక్కడికి రండి. నేను ముందే చెప్పాను, నేను చస్తే రాను, నేను లాక్కొచ్చారు మీరు వాళ్ళకి, నేను నా వల్ల కాదు, నేను రా. ఇప్పుడు పోకపోతే నువ్వు ఇప్పుడు చస్తావు నా చేతిలో, నా మాట విను. నేను వాళ్ళ పోరు నేను పడలేను, పద పుణ్యస్థానం అంటే పద అని చెప్పేసి. లేదు అక్కడ మరణగండం ఉంది అని. అప్పుడు రాజు అహంకారంతో, ఏం మరణము ఏం గండము, బయలుదేరి దగ్గర నుంచి చూస్తున్నాను నేను. ఏం చేస్తా, ఏ మృత్యు వచ్చి నేను ఏం చేస్తాను, నేను చూస్తాను రా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, తెల్లారి నువ్వు చూడు, బయలుదేరు, నేను అక్కడ చేసే ఏర్పాటు నువ్వే చూడు అని చెప్పాను. సరే, తనకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, గుండె వేగం పెరిగిపోతుంది, చాలా భయపడుతున్నాడు. ఇంకా అయిపోయింది. ఆ రోజు అడవిలో వచ్చి చెప్పింది కదా, నీటి ప్రవాహంలో నేను తీసుకెళ్తానని, నన్ను లోపలికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అక్కడ తీసుకెళ్తే రాజు చూపించాడు. చూడు, పెద్ద ఇనుప కంచె, నీటిలో ఇనుప కంచె. ఆ ఇనుప కంచె చుట్టూ రాజు చెప్తున్నాడు, రాజు చూడు ఇనుప కంచె ఉంది, ఆ ఇనుప కంచె చుట్టూ మొత్తం అంతా సైనికుల పహారా ఉంది. ఆ సైనికుల పహారా చుట్టూ పడవలన్నీ ఉన్నాయి, పడవల్లో కూడా సైనికులు కూర్చొని ఉన్నారు. పడవల ముందేమో సైనికులు ఈ లోతు వరకు నీళ్లలో బల్యాలు పట్టుకుని ఉంచున్నారు, కత్తులు బల్యాలు పట్టు. అవతలేమో పడవలు ఉన్నాయి, పడవలలో కూడా సైనికులు ఉన్నారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. ఏంటంటే మృత్యువుని ఆపాలని, మృత్యువు ఇతను వచ్చి తీసుకెళ్ళిన మృత్యువుని ఆపాలని వాళ్ళు 500 మంది సైన్యాన్ని పెట్టానయ్యా, ఈ బలమైన ఇనుప కంచెన పెట్టాను, అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నిన్ను ఏ మృత్యు వచ్చి నేను తీసుకెళ్తుంది, నేను చూస్తాను, నువ్వు అని చెప్పాను అని చెప్పేసి ఆ ఇనుప కంచెలోకి ఈ యువరాజు గారిని వెనకాల గురువు గారిని వదిలేదు. ఈయనకి కాళ్ళు చేతులు పంచి తడిచిపోయిందని చెప్పాలి, ఏం చెప్తాం. వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లోపలికి వెళ్ళగానే ఆ పిల్లడు నీళ్ళను చూడగానే, చిన్నపిల్లలు నీళ్ళు చూస్తే కేరింతలు కొట్టి నీళ్లు కొట్టేస్తూ ఉన్నాడు. ఈయనకేమో ఆ నీళ్లు సౌండ్కి భయం అయిపోతాం, ఎక్కడేమొస్తుందా. ఆ పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు. 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, ఏం కాలా, ఏమీ కాలా, ఎవరూ రాలా. ఇప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. మృత్యు ఊరికే అక్కడ పెద్ద శపథం చేసిపోయింది. మృత్యుదేవత రమ్మను చూద్దాం, ఇంతమంది 500 మంది సైన్యం మధ్య రమ్మను అని చెప్పి ఇతను కూడా నీళ్లు కొడుతున్నాడు, విపరీతంగా కొడుతూ. ఇంక నన్నేం చేయలేదు మృత్యు, నన్నే విపరీతంగా కొడుతుంటే ఈయన సౌండ్కి ఆ పిల్లోడు ఆగిపోయాడు. గురువుగారు ఏమిటి ఉత్సాహం అని అంటే, మృత్యు నన్ను నీటిలో తీసుకెళ్తానని శపథం చేసింది, నన్నేం చేయలేదు మృత్యు, ఇంతమంది మధ్య నన్నేం చేసింది అని చెప్పి గట్టిగా నీళ్ళంతా గట్టి కొడుతున్నాడు అనమాట, నీళ్ళు ఎగరేస్తున్నాడు. నన్ను మృత్యు ఏం చేయలేదు. అది చూసి ఆ పిల్లోడు కూడా గట్టిగా అని నవ్వుతాడు. ఎందుకు నువ్వు నవ్వుతున్నాను? గురువు గారు మీలాగే చాలా మంది మృత్యు నన్నేం చేయలేదు ఇట్లే ఎగురుతూ ఉంటారు. గురువుగారు నా నుండి ఎవడు తప్పించుకోలేడు అని చెప్పేసి ముసలిగా మారి పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ చూస్తున్నారు, రాజు చూస్తున్నాడు. ఊరే, ఇప్పుడు దాకా నా దగ్గర పెరిగింది మృత్యుదేవత, వాడి గుండె సలపడిపోయింది, గుండె ఐస్ అయిపోయింది. కాసేపు ఏం తెలియలే, ఎవరికి ఏది అర్థం కాలే. ఆయన ఆ పిల్లాడు ముసలిగా మారాడు, పట్టుకున్నాడు అమాంతం, నీటిలోకి వెళ్ళిపోయాడు. ఇది ఏం చెప్తున్నారంటే శాస్త్రంలో, ఇది ఒక ఉపనిషత్తులో ఉండే కదా, ఏం చెప్తున్నారంటే
మృత్యు విషయంలో మనం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్త. ఇప్పుడు ఈ జవహర్ వీధి కాకుండా పక్క వీధిలో దొంగలు పడ్డారని తెలిసింది అనుకోండి, దొంగలు పడ్డారని తెలియగానే ఈ వీధిలో ఏమంటారు లేదు, అక్కడ దొంగలు పడ్డారని తెలిసింది అనుకోండి, ఏమి ఏదది కమల హ్యాపీ హోమ్లో వెంకటేశ్వర ప్రభు ఏమంటారు, ఏమేవ్ మీరు బాగా బలంగా ఈ తాళాలు, ఒక తాళానికి 2 తాళాలు బలంగా అని చెప్పండి, సరలేదు. పక్కన ఎక్కడో వీధిలో దొంగతనం జరిగిందని అంటే ఇక్కడ వీధిలో మొత్తం అన్ని పెట్టే బేడ అంతా రెడీ చేస్తారు పగడపడి, అవునా? మరి ఆ పక్క వీధిలో ఎవరన్నా కాలం అయ్యారంటే, ఎదురు వీధిలో ఎవరన్నా సరే కాలం అయ్యారంటే మనం ఎందుకు అప్రమత్తం కావట్లేదు? అప్రమత్తం అవ్వాలని భగవద్గీత చెప్తుంది. ఏం చెప్తుంది చూడు, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనే విషయాన్ని తలకి బాగా బాగా ఎక్కించుకో. నాకు ఆ సమస్య ఉందండి, నాకు ఈ సమస్య ఉందండి, నాకు ఆ ఇబ్బంది ఉండేది, నాకు ఈ ఇబ్బంది ఉండేది. అరే, ప్రాబ్లమ్స్ ఆర్ ప్లెంటీ బట్ పాయింట్స్ ఆర్ 20. అర్థమైనా? ప్రాబ్లమ్స్ ఆర్ ప్లెంటీ బట్ పాయింట్స్ ఆర్ 20. 20 విషయాలు అంతే. భగవద్గీత 13వ అధ్యాయం 8 నుంచి 12 శ్లోకాలు. బస్ నెక్స్ట్ విజిట్లో నేను అది డిస్కషన్ చేస్తాను. 8 to 12 శ్లోకాస్. ఏమది? అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఈ విధంగా ఒక 20 విషయాలు చెప్తూ, ఆ 20లో ఒక విషయం ఏంటంటే, అరే ఈ ప్రపంచం జన్మ మృత్యు జరా వ్యాధి ప్రపంచం ఇది. కాబట్టి ఈ ప్రపంచంలో పొద్దున లెగిస్తే ఏం దర్శనం అవుతాయంటే దుఃఖ దోష అనుదర్శనం. ఇక్కడ ఉండేది దుఃఖాలు దోషాలే. ఇక్కడేదో ఎస్టాబ్లిష్ చేసుకోవాలని మనం ప్రయత్నం చేయొద్దు. ఈ జీవితంలో గడిపినంతసేపు, బ్రతికినంతసేపు సంతోషంగా బ్రతకాలి. జీవితం చివరిలో అదే సంతోషమైనటువంటి భగవద్నామ స్మరణతో వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల మళ్ళీ తిరిగి పునర్జన్మ అనేటువంటిది లేకుండా భగవంతుని పాదపద్మాల చెంత శాశ్వతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సేవలో నేను కొనసాగాలి. ఇది ఎలా అంటే హ్యాపీ బిగినింగ్. భక్తి అంటే ఎలాంటిదంటే హ్యాపీ బిగినింగ్ అండ్ హ్యాపీ అట్ ద మిడిల్ అండ్ హ్యాపీ ఎండింగ్, అండ్ ఆఫ్టర్ ద ఎండింగ్ ఆల్సో హ్యాపీ కంటిన్యూయింగ్. ప్రారంభంలోనూ భక్తిలో సంతోషం, మధ్యలోనూ భక్తిలో సంతోషం, జీవితాంతంలోనూ సంతోషం. భక్తులు ఎప్పుడు కూడా దుఃఖపడుతున్నా, ఏడుస్తున్నా, లేకపోతే బాధపడుతూ శరీరం వదలలేదు. అలా ఉండదు. ఏమంటే భగవంతుడు నాకు ఇన్నేళ్ళు అవకాశం ఇచ్చాడు, నేను సేవ చేసుకున్నాను, మనస వాచ కర్మణ సేవ చేశాను, నాకు మళ్ళీ ఈ శరీరం జీర్ణం అయిపోయింది. ఓకే, చొక్కా అంటే వస్త్రం పాతదైపోయింది కాబట్టి కొత్త వస్త్రానికి అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. వెళ్ళి ఆ వస్త్రంలో ఇంకా గొప్పగా సేవ చేస్తాను అని చెప్పండి. ఠాకూర్లు, భక్తివినోద్ ఠాకూర్లు వారు అదే చెప్తారనమాట. ఏ వైష్ణవ డైస్ టు లీవ్ అండ్ లీవ్స్ టు ప్రీచ్ అంటారు. వైష్ణవుడు అంటే జీవించడానికే మరణిస్తాడు, ప్రచారం చేయడానికే జీవిస్తాడు. చాలా నిగూఢమైన అర్థం ఉంది ఇందులో. జీవించడానికే మరణిస్తాడు, ప్రచారం చేయడానికే జీవిస్తాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, పుణ్యనదులు, వీటి యొక్క పరమార్థం ఇది. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే ఈ భక్తుల యొక్క త్యాగాన్ని మనం మాట్లాడుతున్నాం. ఎంతమంది వైష్ణవుల త్యాగం ఉంటే ఈరోజు శ్రీరంగ క్షేత్రం అంత చక్కగా మనం చూస్తున్నాం. ఒకసారి గమనించండి. అక్కడేనా, అక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు కూడా ఈ 100-150 మంది ఎవరైతే ఉత్సవమూర్తిని తీసుకొచ్చారు కదా, ఈ ఉత్సవమూర్తిని తీసుకొచ్చిన వాళ్ళకి దారి మధ్యలో వాళ్ళు దాడి చేస్తున్నారు, వెతుకుతున్నారు. వాళ్ళు కూడా, సైనికులు కూడా వెతుకుతున్నారు. ఏమంటే దారిలో ఎక్కడన్నా ఉంటే పట్టుకొని విగ్రహం ధ్వంసం చేద్దాం. వీళ్ళు వచ్చేసారనే సమాచారం వాళ్ళకి రాగానే టక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, విగ్రహాన్ని గోయి తవ్వి గోతులు పాతేస్తున్నారు. అయితే ఆయన ఎవరు? శ్రీరంగరాజు. ఆయన రాజు కదా.
రాజు పక్కన ఎప్పుడు కూడా ముగ్గురు ఉండాలంట శాస్త్రం. కాబట్టి చూడండి, స్వామివారి విగ్రహాన్ని లోపల పెట్టేటప్పుడు ముగ్గురు లోపలికి వెళ్ళిపోతున్నారు. స్వామి విగ్రహం పక్కన ముగ్గురు వెళ్ళిపోతున్నారు. ముగ్గురు వైష్ణవం కప్పేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని వరకు బయటకు తీస్తున్నారు. ముగ్గురు లోపలే జీవ సమాధి. మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ఏదైనా ప్రమాదం అంటే మళ్ళీ గోయిదేవి కప్పేస్తారు. మళ్ళీ ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు. అలా మామూలుగా అయితే స్వామితో పాటు ఎవరు ముగ్గురు వెళ్తారంటే నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళి ఎంత వస్తావు, అవునా? వాళ్ళు నేను వెళ్తానని ముందు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. నేను ముందు వెళ్తాను. ఎందుకంటే ముందో వెనకో వెళ్ళాల్సిన వాళ్ళే కదా ఎవరైనా. చివరికి ఒక్క వ్యక్తి చేతికి విగ్రహం మిగిలింది. ఆ ఒక్క భక్తుడు ఆ విగ్రహం తీసుకొని కొండెక్కాడు. తిరుమల కొండెక్కి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ విగ్రహాన్ని పెట్టేసిన తర్వాత ఆయన క్రిందకి దిగి వెళ్ళిపోవచ్చు ఎక్కడో ఒక ఊర్లో ఒకరికి చెప్పేసి ఆయన కూడా శరీరం చాలించేశారు. తర్వాత ఏమైంది, అక్కడ వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉత్సవం మూలవర్లేమో అట్లే ఉన్నారు. గర్భగుడి గోడ పగలగొట్టేస్తే మూలవర్లు ఉన్నారు. కానీ ఉత్సవమూర్తి ఎటెళ్ళిందో తెలియదు. ఎందుకంటే అందరూ వైష్ణవులు శరీరం వదిలేశారు కదా, వాళ్ళ త్యాగం. కాబట్టి ఆ విగ్రహం ఎక్కడుందో ఎవరికి తెలియదు. అందుకని వేరే ఉత్సవమూర్తి తీసుకొచ్చి పెట్టేశారు. ఉత్సవమూర్తి తయారు చేయించి ఇంకొకటి రంగనాథ స్వామిది ఉత్సవమూర్తి పెట్టేశారు. 42 ఏళ్ళు అయింది. 42 ఏళ్ల తర్వాత ఈ భక్తుడు ఎవరైతే వైష్ణవుడు ఏదో ఒక ఊర్లో చెప్పేసి వెళ్ళిపోయాడు కదా, ఆయన శ్రీరంగం వెళ్ళి అప్పుడు సమాచారం చేరేశాడు. ఆయన తిరుమలలో కొండ మీద ఉన్న విగ్రహం అంట అని చెప్పాడు. అప్పుడు వెళ్ళి అక్కడి నుంచి విగ్రహం తీసుకొచ్చారు తిరుమల కొండ మీద. ఇప్పుడు కూడా అందుకే మీరు చూడండి, అక్కడ రంగమండపం అని చెప్పేసి ఉన్నాం. అది రంగమండపం అంటే అర్థం ఏంటంటే రంగనాథ స్వామి ఉన్న మండపం. 42 సంవత్సరాలు రంగనాథ స్వామి అక్కడ ఉన్నారు. రంగనాథ స్వామి ఉత్సవమూర్తి శ్రీరంగం నుంచి ఆ విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చి ఈ విగ్రహం అసలు విగ్రహం అని. కానీ 42 సంవత్సరాలు ఇక్కడ ఈ విగ్రహానికి ఇప్పటికే సేవ జరిగింది. ఇంకో విగ్రహాన్ని తయారు చేయించి పెట్టారు. అప్పుడు ఇందులో అసలు మూర్తి ఏది, ఆ సంశయం వచ్చేసి పెరుమాళ్ళు, మన భగవంతుడు అంటే వాళ్ళు పెరుమాళ్ళు అంటారు. పెరుమాళ్ళు ఎవరు ఇక్కడ, ఇందులో మన పెరుమాళ్ళు ఎవరు? మన పెరుమాళ్ళు తమిళంలో ఎవరంటే నమ్మ అంటారు. నమ్మ అంటే మన దేవుడు ఎవరు ఇప్పుడు ఈ 2 మూర్తుల్లో అని అంటే, అప్పుడు ఆ విగ్రహం యొక్క వస్త్రాలు ఉతికేటువంటి రజకుడు వచ్చాడు, చాకలివాడు వచ్చాడు. మీరు చూడండి, మన యొక్క వర్ణాశ్రమ ధర్మ విధానంలో, భారతీయ సంస్కృతిలో ఎవరి విలువ వాళ్ళకే ఉంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన కృష్ణుడు భగవద్గీతలో జీవులందరూ నా అంశలే అంటాడే. ఎవరి స్థానం వాళ్ళకి ఉంది, ఎవరి యొక్క స్థానము వాళ్ళకి ఉంది. చూడండి, ఇప్పుడు ఈ రంగనాథ స్వామిని మన దేవుడు తమిళంలో నమ్మ పెరుమాళ్ అని ఎవరు చెప్పగలరు అంటే ఎవరు చెప్పలేకపోయారు. ఆ విగ్రహం బట్టలు ఉతికేటువంటి చాకలి వాడిని పిలిపించారు. ఆయన గొప్ప వైష్ణవుడు. ఇక్కడ అందరిది ఒకటే జాతి వైష్ణవ. ఆయన వచ్చి ఈ విగ్రహం వస్త్రాలు ఇవ్వండి, నేను చెప్పగలుగుతాను. నేను ఎన్నో సంవత్సరాలు నేను స్వామికి వస్త్రాలు ఉతికాను, నాకు తెలుస్తుంది అని చెప్పాను. ఏం తెలుస్తుందయా, ఏం తెలుస్తుంది నీకు, ఏం తెలుస్తుంది? ఇస్తాం వస్త్రాలు, చెప్పు, ఏం చెప్తావో చెప్పు అని చెప్పేసి ఆ తిరుమల నుంచి తీసుకొచ్చినటువంటి విగ్రహం వస్త్రాలు తీసి ఆయన చూసి నంపెరుమాళ్ అని చెప్పి గట్టిగా అరిచాడు. నంపెరుమాళ్ అంటే మన దేవుడు, ఈయనే మన దేవుడు. ఎలా చెప్పగలిగావు? ఈ వస్త్రాల్లో కమ్మని వెన్నవాసన వస్తుంది. నేను ఒకప్పుడు ఉతికినప్పుడు కూడా ఇట్లే వెన్నవాసన వచ్చింది, మళ్ళీ అదే వెన్నవాసన వస్తుంది. ఆయన ఎందుకంటే కృష్ణుడు కదా, అందుకని ఆయనకి బాగా వెన్న తింటాడు కాబట్టి ఆ వెన్నవాసన వస్తుంది వస్త్రాలకు కూడా. కాబట్టి ఈయనే మన దేవుడు అని చెప్పాను.
అనగానే ఇంక అందరూ ఆయనకి పేరేం పెట్టారంటే నంపెరుమాళ్. నంపెరుమాళ్. అన్ని దేవాలయాల్లో మామూలుగా పెరుమాళ్ళు అని అంటారు. పెరుమాళ్ళు అంటే దేవుడు, భగవంతుడు. కానీ ఇక్కడుండే విగ్రహం మాత్రానికి పేరేంటి? నంపెరుమాళ్. మన దేవుడు, మన స్వామి, మన దేవుడు. ఆ నంపెరుమాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సేవ జరిగింది. నేను ఆ వీడియో కూడా పెట్టినట్టు గుర్తు మీకు. నంపెరుమాళ్ళు, ఆ నంపెరుమాళ్ళు బయటకు వచ్చారు. ఆయన వైష్ణవ వెయ్యికాళ్ళ మండపంలోకి వచ్చారు. ఆయన వెయ్యికాళ్ళ మండపంలోకి వచ్చినప్పుడు, ఆయన వెయ్యికాళ్ళ మండపంలోకి వచ్చి 12 మంది ఆళ్వారులు, ఆచార్యులు వాళ్ళందరి యొక్క ప్రబంధాలు వినడానికి వస్తారంట. సో ఆయన నంపెరుమాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆయన ఎదురుగా మొత్తం అన్ని 12 మంది ఆళ్వారులు, ఆచార్యులు అందరూ మూర్తులు కూర్చొని ఉన్నారు. చాలా వైభవంగా ఉంది. అది వీడియో పెట్టాను నేను. ఎంతమంది చూసారో తెలియదు నాకు, కానీ మళ్ళీ కూడా ఒకసారి పంపిస్తాను. అది ఆ వైష్ణవ ఆచార్యులు వాళ్ళంతా ఈయనకి సేవ చేశారు కాబట్టి గుర్తుగా ఈయన వాళ్ళని తన దగ్గర కూర్చోబెట్టుకొని వైకుంఠ ఏకాదశి లాస్ట్ రోజు అది జరిగేది. చివరి రోజు జరుగుతుంది. అది చివరి రోజు ఈయన వచ్చి కూర్చుంటారు. నంపెరుమాళ్ళు అందరూ చక్కగా ఇట్లా యూ షేప్లో కూర్చుంటారు. వాళ్ళంతా మొత్తం అందరు మూర్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టి పల్లకీల్లో ఆయన ముందు ప్రబంధాలన్నీ కూడా పాడతారు. అందరూ దర్శనం వెళ్ళొచ్చు అనమాట. అలా పుణ్యక్షేత్రాల్లో, పుణ్య తీర్థాల్లో, పుణ్య నదుల్లో ఈ శుద్ధ భక్తులు, మహానుభావులు వీళ్ళు చేసినటువంటి సేవను గుర్తించుకుంటే ఆ యాత్ర పరిపూర్ణం అవుతుంది. కుంభమేళ అని చెప్పేసి వందల వేల లక్షల కోట్ల మంది పరిగెడుతున్నారు కదా, అవునా? మరి అక్కడ ఆ వందల వేల లక్షల కోట్ల మంది ఏమిటి, ఏం ప్రధానం అక్కడ? వెళ్ళి మునిగి వచ్చేస్తే నాకేదో పుణ్యం వచ్చేస్తుంది, అదేనా? కాదు. అక్కడ కుంభమేళాలో ప్రయాగరాజ్ దగ్గరికి వెళ్ళి భగవన్నామం యొక్క జపం చేస్తూ, భగవన్నామం సంకీర్తన చేస్తూ వెళ్ళి అక్కడ గనక స్నానం ఆచరించి వస్తే అది అనేక జన్మాంతరాల్లో నువ్వు చేసినటువంటి పాప కర్మనంతా తగ్గించేస్తుంది. నువ్వు ఊరికినే వెళ్ళి బుడుక్కును మునిగేసి పరిగెత్తుకుని వచ్చేస్తే వెళ్ళి నువ్వు ప్రయాసపడి వెళ్ళి వచ్చిన దానికి కాస్త పుణ్యం వస్తుందంతే. పుణ్యం వస్తుందంతే. కానీ ఆ పుణ్యం దేనికి ఉపయోగం? ఇంకొక జన్మ మళ్ళీ దానికి. అంతేనా? అన్నమాచార్య అందుకే అంటాడు, అయ్యా ఏదైనా కూడా ఏమంటాడు? పండెను ఎడమ పాపపురాసి అండనే కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండకుడు చుటకు నిలుకడ ఏది? నిలకడ ఎక్కడుంది జీవితాల్లో? నిలకడ లేదు. అదే అడగండి, అయోమయంగా ఉందండి, ఏం అర్థం కావట్లేదు అంటాడు. మనశ్శాంతి లేదండి, నిలకడ లేదు మనిషికి. కాసేపు ఏమో ఆదివారం పూట వచ్చి ఇలాంటి 2 మాటలు వింటే ఇది కదా జీవితం అనిపిస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం ఆ ఒంటిగన రాక్షసుడిని ఓపెన్ చేస్తే అది కదా జీవితం అనిపిస్తుంది. తర్వాత కొంచెం ముందుకెళ్తే అసలు ఏంటో జీవితం అనిపిస్తుంది. అలా కాదు. అందుకే ఏమంటున్నాడు ఆయన, ఇవన్నీ కాదు, ఇక్కడ పాపపు రాసి ఉంది, ఇక్కడ పుణ్యపు రాసి ఉంది. ఇవన్నీ కాదు, ఈ పాప పుణ్యాలు ఇవి కాదు. మనకు మధ్యలో త్రిగుణ రాసి ఉంది. కాసేపు సత్వగుణంలో ఉంటాం, కాసేపే ఎక్కువసేపు రజోగుణంలో ఉంటాం, ఇంకా ఎక్కువసేపు తమోగుణంలో ఉంటాం. ఈ వీటన్నిటితో ఎట్లా మేనేజ్ చేసేది? నిలకడే లేకుండా పోతుంది. మరి మా గతి ఏది ఇప్పుడు? నారాయణ నీ నామమే గతి, ఇక కోరికలు మాకు కొనసాగుటకు అని చెప్పి, నీ నామం ఒక్కటే గతి, ఇంకేం లేదు కూడా, ఇంకేం లేదు. నామం ఒక్కటే గతి. ఆ నామమే గతి అని చెప్పడం కోసం ఈ కుంభమేళం. ఎట్లా? కుంభమేళ అనేటువంటిది ఏదైతే జరుపుతున్నారో అది 4 క్షేత్రాల్లో జరుపుతారంట. ఉజ్జయినిలో, ప్రయాగలో, హరిద్వార్లో, నాసిక్. ఈ 4 చోట్ల ఎందుకు జరుపుతున్నారు? ఎందుకనంటే ఇక్కడ అమృత బిందువులు పడ్డాయి.
అమృత బిందువులు పడ్డాయి. ఏం అమృత బిందువులు పడ్డాయి? ఆ గరుత్మంతుడు ఆయన ఈ అమృత భాండం తీసుకెళ్లేటప్పుడు ఆ అమృతం చుక్కలు అక్కడ పడ్డాయని కొద్దిమంది. క్షీరసాగర మదనం జరిగిన తర్వాత ఆ అమృత భాండాన్ని తీసుకెళ్లేటప్పుడు అక్కడ 4 చోట్ల పడ్డాయని కొద్దిమంది చెప్తూ ఆచార్యులు ఏమి వివరణిస్తున్నారంటే ఈ 4 ప్రదేశాల్లో అమృతము అద్వితీయంగా, అపూర్వంగా, అప్రమేయంగా, అనంతంగా అమృతం పుట్టినటువంటి ప్రదేశాలంటే నాలుగు. ఏవి అమృతం అది అనంటే కృష్ణ కథామృతం, హరి నామామృతం. ఈ 2 విస్తృతంగా ఉద్భవించిన ప్రదేశాలంటే ఈ 4. ఇక్కడ హరిద్వార్లో, ప్రయాగలో, నాసిక్లో, ఉజ్జయిని. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్తున్నారు. భాగవతం చెప్తూ ఉండగా కొంచెం పరీక్షిత్ మహారాజు అంటే ఎంతైనా ఆ అర్జునుడికి దగ్గరవాడు కదా. అర్జునుడు కొడుకు అభిమన్యుడు, అవునా? ఆ అభిమన్యుడి యొక్క కుమారుడు ఎవరు? పరీక్షిత్ మహారాజు. అభిమన్యుడు ఉత్తర పరీక్షిత్ మహారాజు. అభిమన్యుడి కుమారుడే పరీక్షిత్ మహారాజు. మరి అర్జునుడికి దగ్గరవాడు కదా అని చెప్పి పరీక్షిత్ మహారాజుకి ఏదో సహాయం చేద్దామని చెప్పి ఆ అర్జునుడికి దగ్గర వాడైన ఇంద్రుడు ప్రయత్నం చేయాలని ఇంద్రుడి దగ్గర ఒక అమృత బాండం ఉంటుంది. ఆ అమృత బాండం తీసుకుని ఇంద్రుడు అక్కడ భాగవత ఉపన్యాసం జరుగుతుంది. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు ఎంత శ్రద్ధగా ఆయన వింటున్నారు. ఆ వింటూ ఉండగా చిన్నగా వచ్చాడు ఇంద్రుడు. వచ్చి అని చెప్పాడు. ఏమి శబ్దం అని చెప్పి పరీక్షిత్ మహారాజు, ఇంద్రుడు పరీక్షిత్ మహారాజుకి అమృత బాండం 5 రోజులు అయిపోయింది, ఇంకా 2 రోజులే ఉంది అంటే 5 days అయిపోయింది, ఇంకా 2 రోజులే. ఎందుకని అమృతం తాగితే నీకు మృత్యు ఉండదు, అమృతం తీసుకో అని అంటే కృష్ణ ఏమొద్దు వింటున్నా, లేదు నా మాటను, ఇది అమృత బాండం, ఇది అమృతం తాగి అంటే మాలాగా దేవతలాగా అమృతం మరణం ఉండదు నీకు, అమృతం తాగేది అని చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, వినాలి, ఉండదు అని చెప్పారు. లేదు ఇది తాగను అని చెప్పి అది సుఖదేవ్ గోస్వామి అది గమనించారు. ఏమని చెప్పి చూసి పోతలకి అని చెప్పేస్తున్నారు. ఒక్కసారిగా ఆయన అట్లా అరిచేసరికి ఉలిక్కి పడ్డారు మొత్తం సభ. ఇంద్రుడైతే ఉలిక్కి పడ్డా, ఎగిరి అవతల పడ్డాడు. అని సుఖదేవ్ గోస్వామి అంత గట్టిగా ఆయన ఇంద్రుడు శివరైపోయాడు. సుఖదేవ్ గోస్వామి, నేను కృష్ణలీల అమృతం ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కృష్ణలీల అమృతం ముందు నువ్వు ఇచ్చే అమృతం దేనికి పనికిరాదు. నువ్వు ఇచ్చే అమృతం ఖచ్చితంగా ఒక రోజుకి మృత్యు, నేను ఇచ్చే అమృతం మృత్యు అనే మాట లేకుండా చేసి, ఇది ముఖ్యమా అది ముఖ్యమా అని అంటే ఇంద్రుడి దగ్గర ఏం మాట్లాడి పారిపోయాడు. ఇప్పుడు ఇంద్రుడు అమృత బాండం ఇచ్చాడు, ఆ అమృత బాండం తీసుకొని తాగినంత మాత్రాన మరణం రాదా? వస్తుంది. సుదీర్ఘ ఆయుష్ తర్వాత మరణం వస్తుంది. దేవతలకు మరణం ఉండదా? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినో అర్జున మాముపేక్షితు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇంతకన్నా క్లారిటీ ఎవడు చెప్పాలి? ఇంకా ఆ బ్రహ్మ భువనాల్లోక అర్జున, బ్రహ్మలోకానికి పోయి పై ఫ్లోర్, టాప్ ఫ్లోర్, అది పై అంతస్తు, అక్కడికి పోయి నువ్వు కింద దాకా వచ్చిన పునరావృత్తి ఉంది. మాముపేక్షితు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. దేవతలకు కూడా మరణం ఉందనే మాట కొంచెం డౌట్గా ఉంది ఆ విషయంలో. దేవతలు ఎట్లా మరణిస్తారండి అని డౌటా? సరే, తీవ్రంగా తపస్సు చేశాడు చరిత్రలో ఒకడు, హిరణ్యకశిపుడని.
ఆయన తీవ్రమైన తపస్సుకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైపోయిన తర్వాత ఏం కావాలయ్యా వరం? నాకు మరణమే ఉండకూడదు, అట్లాంటి వరం ఇవ్వు అన్నాడు. బ్రహ్మదేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు బ్రహ్మదేవుడు? అట కాదులే కానీ ఇంకో మాట అడుగన్నాడు. అదేంటి, నేను ఇంత తీవ్రమైన తపస్సు చేసింది దీనికే, మరణం లేకుండా నాకు వరం ఇచ్చోడా? నాకే మరణం ఉంది ఒకరోజు, నీకు మరణం లేకుండా నేను ఎట్లా వరం ఇవ్వగలుగుతాను? బ్రహ్మదేవుడు అన్నాడు ఈ మాట. బ్రహ్మాది దేవతలు అంటాం కదా, బ్రహ్మదేవుడు అన్నాడు ఈ మాట. ఇంక మీరు అర్థం చేసుకోండి, టాప్ మోస్ట్ ఆయన అంటున్నాడు. కానీ ఆయన యొక్క ఆయుష్, దీర్ఘమైన ఆయుష్ ఎంత అంటే, ఆయుష్ పోల్చితే మన యొక్క ఆయుష్తో మనం పోల్చుకున్నప్పుడు చాలా లాంగ్ అనమాట. చాలా 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 వెరీ వెరీ లాంగ్. అందుకే మనం దాన్ని ఏమంటామంటే అమరులు అంటాము. మరణం బ్రహ్మదేవుడు ఎందుకు ఆ మాట చెప్తాడైతే? ఇదే అది మనకి ప్రమాణం. ఇది రావణాసురుడు అడిగాడు ఇట్లే, రావణాసురుడు కూడా అడిగాడు, బ్రహ్మని ఇట్లే అడిగాడు బ్రహ్మదేవుడు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు ఒకేసారి తపస్సు చేశారు. ముగ్గురు తపస్సు చేసి ముగ్గురు ఒకేసారి వరం అడిగారు. రావణాసురుడికి బ్రహ్మ అడిగాడు, ఏమని? నాకు మరణం లేకుండా వరం ఇవ్వండి. చరిత్రలో మీ అన్నయ్య అట్లే అడిగాడు నాయన, మీ అన్నయ్య హిరణ్యకశిపుడు అట్లే అడిగాడు, పోయాడు, ఇంకో మాట ఏదన్నా అడుగాను అనేసరికి అప్పుడు ఈయన మళ్ళీ తెలివితేటలు ఉపయోగించి నరుడు వానరుడు ఈ ఇద్దరు తప్ప మిగతా ఎవరి ద్వారా నాకు మరణం ఉండకూడదని అడిగాడు. నరుడు వానరుడు. భగవంతుడు అందుకే ఆయన నరుడుగా వచ్చాడు, తన భక్తుల్ని వానరులుగా తెచ్చుకున్నాడు. రామాంజనేయులు ఇద్దరు వచ్చి ఏం చేశారు? రావణాసుర సంహారం మొత్తం అయిపోయింది. నరుడు వానరుడిని ఆయన తక్కువ అంచనా వేశాడు, అక్కడి నుంచి వచ్చాడు భగవంతుడు. ఇది అయిపోయింది. కుంభకర్ణుడికి వచ్చి నీకేం కావాలి? నీకేం కావాలంటే నాకు ఇంద్రాసనం కావాలన్న ఆయన కోరిక. ఇంద్రాసనం కావాలండి. ఆ ఇంద్రాసనం నిద్రమత్తులు ఏరాడు, ఇంద్రాసనం కావాలి, నిద్రాసనం కావాలి, నిద్రాసనం కావాలి. నిద్రాసనం అనగానే బ్రహ్మదేవుడు అమ్మో కరెక్ట్గా అడిగాడని చెప్పి తదాస్తనం వేశాడు. తదాస్తనంగానే ఇంక నిద్రాసనం పడిపోయాడు. మళ్ళీ రావణాసురుడు వచ్చి ఇట్లా ఇంత కష్టపడి తపస్సు చేశాడు, కొంచెం ఏదైనా మినహాయింపు ఇవ్వండి అని చెప్పి బతిమలాడితే, సరే 6 నెలలు నిద్ర, ఒకరోజు మెలుకుకుంటాడు. మళ్ళీ 6 నెలల నిద్ర, ఒకరోజు మెలుకు. ఆ మెలుకున్న రోజులో వాడిని ఎవరు జయించలేరు. ఆ ఒక్క రోజు మెలుకుంటాడు, ఆ రోజు వాడిని ఎవరు జయించలేరు. మిగతా 6 నెలల్లో మధ్యలో ఎక్కడన్నా లేచాడంటే వాడు మళ్ళీ శాశ్వతంగా పడుకుంటాడు. అది జరిగింది. వానికి 6 నెలలు పూర్తి కాకముందు రావణాసురుడు నిద్ర లేపేశాడు. కుంభకర్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడంటే, అన్నయ్య నాకు 6 నెలలు నిద్ర పూర్తి కాలే, నువ్వైనా నన్ను ఏనుగులతో పొడిచి ఏదేదో చేసి నన్ను లేపేశావు, ఏమి తిండి అంతా తినుబండారాలని పెట్టి చెప్తున్నా, గ్యారంటీ అయితే ఇవ్వలేను. ఎందుకంటే నాకుండే వరం ప్రకారంగా ఆ ఒక్కరోజు నేను అజేయుడిని. ఆ ఒక్కరోజు ఈ 6 నెలల నిద్ర మధ్యలో కదా, గ్యారంటీ లేదు నీకు. పోయాడు. విభీషణుడు ముగ్గురు తపస్సు చేశారు. ఒకడు రజోగుణంలో అడిగాడు నాకు మరణమే లేదు, ఇంకొకడు తమో గుణంలో అడిగాడు నాకు నిద్ర. విభీషణుడు ఏమడిగాడు? సత్వగుణంలో. బ్రహ్మనే ఉన్నాడంటే, సృష్టికర్త కదా మీరు, ఈ సృష్టిలో అన్నిటికన్నా కూడా గొప్పది ఏదో మీకే తెలుస్తుంటుంది నాకన్నా బాగా. ఎందుకంటే మీరు సృష్టికర్త కదా, ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్పది ఏదో మీకు తెలిసింది, అది నాకు ఇవ్వండి. బ్రహ్మ అన్నాడు, నాకు తెలిసి ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్పది భగవద్భక్తి, ఆ భగవద్భక్తి నీకు ఇస్తాను, తీసుకో. అరే బ్రహ్మదేవుడు చెప్పాడు, సృష్టిలో నాకు తెలిసి అన్నిటికన్నా గొప్పది ఏదంటే భగవద్భక్తి, నీకు ఆ భక్తి ప్రాప్తిస్తున్నాను, తీసుకో. చాలా మందికి విభీషణుడికి ఎట్లా భక్తి వచ్చింది, ఆయన ఎట్లా భక్తుడు అవుతాడని డౌట్ వస్తుంది మీకు. ఇది ఆయనకి బ్రహ్మ ఇచ్చిన వరం. అది ఆ వరం వల్ల ఆయన డివోషన్ వచ్చింది, భక్తి వచ్చింది. అర్థమైంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. అందువల్ల మీరు ఎవరైనా కుంభమేళకి ఇంకేదైనా సరే తీర్థయాత్రలకి లేదా ఏదైనా సరే పుణ్యతీర్థాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్తే భగవన్ నామం జపము స్మరణ, భగవంతుని కథా స్మరణం, ఇవి రెండు పెట్టుకొని వెళ్ళండి. ఇవి రెండు పెట్టుకొని వెళ్తే యాత్ర పరిపూర్ణం. ఓకే. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీల ప్రభుపాదికి జై. గౌర్ ప్రేమానందే. హరి హరి.